ఓకే. 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 Okay, good. So today we'll discuss these topics. One is like Power BI service app, and next is like the gateway. So in gateway we have personal gateway and standard gateway. Okay, and we have one more is like many-to-many relationship. These topics we will discuss today. Okay, సో, yeah, ఇప్పుడు డేటా అనలిస్ట్ రోల్‌కి మేము అప్లై చేయాలి అంటే చేసుకోవచ్చా సార్? లైక్ yeah. మీరు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి, వర్కౌట్ చేయండి. నాట్ ఎన్ ఇష్యూ. ఓకే సార్. యాహ్! సో యాక్చువల్‌గా కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్స్‌కి పడింది. నేను మీకు లింక్ షేర్ చేస్తాను. ఆఫ్టర్ దిస్ క్లాస్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. దానికి అప్లై చేయండి. ఓకేనా? ఓకే సార్. అంటే సీక్వెల్ కూడా కావాలి సీక్వెల్ కూడా కావాలి. సో నేనేం చేస్తానంటే నెక్స్ట్ వీక్ నుంచి సీక్వెల్ స్టార్ట్ చేస్తా. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. లైక్ 5 క్లాసెస్ రఫ్‌లీ 5 క్లాసెస్ ఉంటాయి. సో 5 క్లాసెస్‌లో మనకి పవర్ బిఐ అయిపోతుంది. లేదు అనుకుంటే మనం ఏం చేద్దామంటే ఆహ్ సీక్వెల్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే. సో, మీకు సీక్వెల్ కూడా కొన్ని బేసిక్స్ టాపిక్స్ క్లియర్ చేసిన తర్వాత ఏమైతే ఇక్కడ పెండింగ్ ఉన్నాయో అవి మనం సీక్వెల్ అయ్యాక చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే సార్. ఓకే. ఫైన్. ఈరోజు ఇయన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ అన్నీ ఈజీ టాపిక్స్. మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు. జస్ట్ వాట్ తెలుసుకుంటే చాలు. యాస్ ఎ ఫ్రెషర్ కింద మీరు పవర్ బిఐ సర్వీస్ యాప్ అంటే ఏంటి? జస్ట్ అట్‌లీస్ట్ మీకు మీనింగ్ తెలిస్తే చాలు. మీరిప్పుడు మిమ్మల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయమని మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయమని అడగరు. బట్ దే విల్ ఆస్క్ యూ అబౌట్ ద మీనింగ్. ఎలాగా? యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అంటే ఏంటి? రోల్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి? లేదు అంటే యాప్ అంటే ఏంటి? గేట్‌వే అంటే ఏంటి? దే విల్ ఆస్క్ యూ దీస్ సింపుల్ క్వెషన్స్ అండి. ఇలానే మేము క్వెషన్స్ అడుగుతాం. అంతేగాని గేట్‌వే ఇంప్లిమెంటేషన్ చేయి, రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ చేయి, ఆ క్వెషన్స్ మిమ్మల్ని అడగరు. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు నేను సజెస్ట్ చేసేదేంటంటే అట్‌లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయకపోయినా అట్‌లీస్ట్ ఆ మీనింగ్ తెలుసుకోండి. ఓకే. రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? డైనమిక్ అంటే ఏంటి? అట్‌లీస్ట్ ఆ 3 లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటది. ప్రాక్టీస్ అనేది మీ ఇష్టం. నేను ఇప్పుడు డాక్స్ ఉందనుకోండి కంపల్సరీ ప్రాక్టీస్ చేయమని చెప్తాను. ఎందుకంటే అది మీకు మీకు రియల్ టైమ్‌లో యూజ్ అవుతుంది. ఈ రో లెవెల్ సెక్యూరిటీ అనేది యాస్ ఎ ఫ్రెషర్ కింద మీరు వర్కౌట్ చేయరు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చేస్తారు. సో, నౌ ఇట్స్ అప్ టు యూ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఓపెన్‌గా చెప్తున్నా. ఇంట్రెస్ట్ లేకపోతే అట్‌లీస్ట్ ఇవన్నీ ఇంటర్వ్యూ క్వెషన్స్. పవర్ బిఐ సర్వీస్‌లో నేను ఫిల్టర్ చేసి ఓన్లీ ఇంటర్వ్యూ క్వెషన్సే మీకు చెప్తున్నా. సో, అవి మీరు అట్‌లీస్ట్ పవర్ బిఐ సర్వీస్‌లో మీకు రావాల్సిందేంటంటే, పవర్ బిఐ సర్వీస్ ఏంటి? రిపోర్ట్‌ని ఎలా పబ్లిష్ చేస్తాం? వర్క్ స్పేస్ అంటే ఏంటి? వర్క్ స్పేస్ రూల్స్ ఏంటి? లైసెన్సెస్ ఏంటి? రిపోర్ట్‌ని వేరే యూజర్‌కి ఎలా షేర్ చేస్తాం? ఇవొస్తే చాలు మీకు. ఇవి ప్రాక్టీస్ కావాలి. ఈ రోల్ లెవెల్ సెక్యూరిటీ అనేది అట్‌లీస్ట్ స్టాటిక్ అనేది వచ్చినా చాలు. డైనమిక్ అనేది మీరు జస్ట్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్‌తో అచీవ్ చేస్తామని చెప్తే చాలు. నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ ఏంటి మనం వర్క్ స్పేస్ డీల్ చేసాం కదా! నెక్స్ట్ యాప్ కూడా సిమిలర్‌గా ఉంటుంది. నెక్స్ట్ గేట్‌వే. ఇది థియరీ తెలిస్తే చాలు మీకు. ప్రాక్టికల్ పార్ట్ అవసరం లేదు. ఓకే. మనం ప్రాక్టికల్ పార్ట్ చేస్తాము. బట్ మీకు చెప్తున్నాను. అంటే నేను మీకేంటంటే టైమ్ సేవ్ చేసి మీరన్నీ ప్రాక్టీస్ చేసి అన్నీ మర్చిపోకుండా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. ఏవైతే మీకు ప్రాక్టికల్‌కి అవసరం లేదో యాస్ ఆఫ్ నౌ అవి అట్‌లీస్ట్ థియరీ పార్ట్ ఏంటి నేర్చుకోమని చెప్తున్నా. డెఫినిషన్స్. అలా అయినా మీకు వర్కౌట్ అవుతదండి. ప్రాక్టీస్ చేస్తే 100% వెల్ అండ్ గుడ్. లేదు సార్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నానంటే అట్‌లీస్ట్ ఆ డెఫినిషన్స్ అయినా నేర్చుకోండి. ఓకే. పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో విల్ గో హియర్. యాహ్! సో మనకి పవర్ బిఐ సర్వీస్ అంటే పవర్ బిఐ సర్వీస్‌లో మనం ఏం చేస్తున్నామంటే విల్ గో వన్ బై వన్. పవర్ బిఐ సర్వీస్‌లో మనం ఒక రిపోర్ట్‌ని పబ్లిష్ చేయాలంటే అక్కడ మనకేముండాలి? వర్క్ స్పేస్ ఉండాలి. కదా! కనెక్షన్. సో, సింపుల్ క్వెషన్స్ అడుగుతాను. ఇప్పుడు మనకి పవర్ బిఐ సర్వీస్ ఉంది. పవర్ బిఐ సర్వీస్‌లోకి మనం రిపోర్ట్‌ని పబ్లిష్ చేయాలంటే మనకక్కడ ఏముండాలి? ఒక ఫోల్డర్ ఉండాలి. ఆ ఫోల్డర్‌ని ఏమంటాం మనం? వర్క్ స్పేస్ అంటాం. అంతేనా? ఇప్పుడు నువ్వు ఒక రిపోర్ట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనాన్స్ అనే రిపోర్ట్‌ని నువ్వు పబ్లిష్ చేసావు. ఓకే. నువ్వు ఫైనాన్స్ అనే రిపోర్ట్‌ని పబ్లిష్ చేసినప్పుడు ఆహ్, ఫైనాన్స్ అనే రిపోర్ట్‌ని నువ్వు పబ్లిష్ చేసావు. నువ్వు వర్క్ స్పేస్‌లో చూసినప్పుడు ఇది సింగిల్ ఫైల్ ఉంటదా? మల్టిపుల్ ఏంటి 2 ఫైల్స్ ఉంటాయా? 2 ఉంటాయి సార్.
యాహ్! 2 ఉంటాయి కదా! ఏముంటది? రిపోర్ట్, సెమాంటిక్. రిపోర్ట్ ఉంటుంది. సెమాంటిక్ మోడల్ ఉంటది. అంతేనా? యెస్. సో, సెమాంటిక్ అంటే ఏంటి? సారీ, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఏంటి చెప్పు? రిపోర్ట్ అంటే ఏంటి? సెమాంటిక్ మోడల్ అంటే రిపోర్ట్ ఏంటి? అంటే ఇట్ మీన్స్ విజువలైజేషన్ పార్ట్ సార్. మనం డేటాని అవును. విజువల్ చేస్తాము. అండ్ కమింగ్ టు సెమాంటిక్ మోడల్ ఇట్ డిఫైన్స్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ టేబుల్స్. యాహ్! సో, డేటా అంతా కూడా ఇక్కడ చూస్తాము. విజువలైజేషన్ అంతా ఇక్కడ చూస్తాం. అంతేనా? యెస్. ఓకే. సో, ఇంతవరకు ఫర్జానా అండ్ అర్షిత క్లియరా మీకు? ఏమైనా డౌట్ ఉందా? ఇంతవరకు అర్థమైందా? సింపుల్ పాయింట్. Yes, sir. ఓకే. గుడ్. గుడ్. సో, ఇప్పుడు నేనొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రియల్ టైమ్ సినారియో. సో, ఇక్కడేంటంటే మనకి యూజర్స్ ఉన్నారు. సో, అర్షిత నీతో వెళ్దాం. సో, అర్షిత నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఈ రిపోర్ట్‌ని షేర్ చేయాలి. ఓకేనా? ఫైనాన్స్ అనే రిపోర్ట్‌ని నేను షేర్ చేయాలి. షేర్ చేస్తే ఆ యూజర్ అనేవాడు రిపోర్ట్‌నే చూడాలి. డేటా సెట్‌ని చూడకూడదు. సెమాంటిక్ మోడల్. అప్పుడు నువ్వు కాంట్రిబ్యూటర్ లెవెల్ యాక్సెస్ వర్క్ స్పేస్ రోల్స్ ఏం యాక్సెస్ ఇస్తావు చెప్పు నువ్వు? Viewer కానీ వ్యూవర్ ఇస్తాం. ఓన్లీ రిపోర్ట్ కావాలంటే వ్యూవర్ ఇస్తాం. అంతేనా? yes. వెరీ గుడ్. వర్క్ స్పేస్. సో, వ్యూవర్ ఇస్తాం. వెరీ గుడ్. అంతే కదా! వ్యూవర్ యాక్సెస్ ఇస్తాం. వ్యూవర్ యాక్సెస్ ఏం చేస్తాడు? ఓన్లీ Only యాజ్ ది రిపోర్ట్. అంతే కదా! రిపోర్ట్‌నే చూస్తాడు. మోడిఫై చేయొచ్చా వాడు దీన్ని? no, sir. మోడిఫై చేయలేం. ఓకే. ఇన్ కేస్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేయాలనుకున్నాం అనుకో, లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ ఏంటి? Contributor. వెరీ గుడ్. యాహ్! కాంట్రిబ్యూటెడ్ కదా! గుడ్. ఆహ్, ఓకే. ఫర్ సపోజ్ నేను వర్క్ స్పేస్‌ని డిలీట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం యాక్సెస్ ఉండాలి? Admin. అడ్మిన్ యాక్సెస్. గుడ్. లీస్ట్ ఓకే. గుడ్. సో, ఇంతవరకు మీకు క్లియర్ కదా! ఇప్పుడేంటంటే అడ్మిన్ అనే ఇది కూడా రాస్తాను మీకోసం. డిలీట్ ది వర్క్ స్పేస్. మరి మెంబర్ ఏం చేస్తాడు చెప్పండి? అర్షిత మెంబర్ ఏం చేస్తాడు? అప్డేట్ చేయగలడు, మళ్ళీ సేమ్ లెవెల్ యాక్సెస్ ఇవ్వగలుగుతాడు సార్. ఇంకా లీస్ట్ లెవెల్ యాక్సెస్ కూడా వస్తుంది. వెరీ గుడ్. ఓకే. కూల్. సో, ఇంతవరకు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు యూఆర్ యాక్సెస్ ఉంటే ఏం చేయొచ్చు? సో, ఇప్పుడు అర్షిత క్వెషన్ నీకే. మన దగ్గర ఆహ్, రెస్టారెంట్ అనే వర్క్ స్పేస్ ఉంది. ఓకేనా? Yes, sir. యాహ్! రెస్టారెంట్ అనే వర్క్ స్పేస్ ఉంది. నువ్వు రెస్టారెంట్ అనే వర్క్ స్పేస్‌కి రెస్టారెంట్ అనే వర్క్ స్పేస్‌లో మన దగ్గర ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి చూడు. 1, 2, 3. 3 3 రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక డాష్‌బోర్డ్ ఉంది. అంతేనా? Yes, sir. యాహ్! సో, ఇప్పుడు నువ్వు వర్క్ స్పేస్‌కి యాక్సెస్ ఇస్తే నువ్వు వ్యూవర్ యాక్సెసే ఇవ్వి. అన్ని రిపోర్ట్స్ చూడొచ్చా? లేకపోతే ఓన్లీ బుక్ మార్క్స్ అండ్ పవర్ బిఐ రిపోర్ట్ విజువల్సే చూడొచ్చా? అదే రిపోర్ట్స్ మాత్రమే చూస్తాడు సార్. యాహ్! రిపోర్ట్స్ మాత్రమే చూస్తాను. నేనేమంటున్నానంటే అన్ని రిపోర్ట్స్ అంటే బుక్ మార్క్స్ అనేది ఒక రిపోర్ట్ కదా! బుక్ మార్క్స్, పవర్ బిఐ రిపోర్ట్ విజువల్స్ ఇది 1, ఇది 2, ఇది 3. టోటల్ ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మనకి? 3 రిపోర్ట్స్ ఉన్నాయి. యాహ్! సో, నేనేమంటున్నానంటే వ్యూవర్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఈ 3 రిపోర్ట్స్ చూస్తాడా? అంటే ఇది కూడా కనిపిస్తది. ఈ 4 చూస్తాడా? లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్‌దే చూస్తాడా? వ్యూవర్ యాక్సెస్ ఇస్తే వర్క్ స్పేస్ రోల్‌కి వ్యూవర్ యాక్సెస్ ఇస్తే 4 చూస్తాడు సార్. 4 చూస్తాడు కదా! కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇచ్చావు. అప్పుడు కూడా ఈ 4 చూడొచ్చా? చూడొచ్చు సార్. మెంబర్ ఇచ్చావు. మెంబర్ యాక్సెస్ తోటి? ఆ వర్క్ స్పేస్‌లో ఉన్న రిపోర్ట్స్ అన్ని చూస్తారు. యాహ్! సో, నువ్వు ఏ యాక్సెస్ ఇచ్చినా అంటే అడ్మిన్ గాని, మెంబర్ గాని, కాంట్రిబ్యూటర్ గాని, వ్యూవర్ గాని నువ్వు ఏ యాక్సెస్ ఇచ్చినా రిపోర్ట్స్ అందరూ చూడొచ్చు. అంతేనా? ఎస్ సార్. యాహ్! సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ నాకు బుక్ మార్క్స్, స్టాటిక్ అండ్ డైనమిక్ ఆర్ఎల్ఎస్ ఈ రెండే చూడాలి. సేల్స్ డాష్. కొన్ని యాహ్! 1 ఓకే. మనం ఏం చేద్దామంటే బుక్ మార్క్స్ ఒకటిని, స్టాటిక్ అండ్ డైనమిక్ ఆర్ఎల్ఎస్ ఈ 2 రిపోర్ట్సే చూడాలి. మిగతావి చూడకూడదు. ఎస్ సార్. ఓకే. రిక్వైర్మెంట్ అర్థమైందా? వ్యూవర్ యాక్సెస్ అంటే ఏంటి? సేమ్ వ్యూవర్ యాక్సెస్ లానే ఉండాలి. రిపోర్ట్సే చూస్తారు. సెమాంటిక్ మోడల్స్ చూడడు కదా! సో, అవును సార్. మనకేంటంటే రిపోర్ట్సే చూడాలి. సెమాంటిక్ మోడల్స్ చూడకూడదు. కానీ నాకు ఓన్లీ స్పెసిఫిక్ రిపోర్ట్స్ వర్క్ స్పేస్ నుంచి. సో, ఇలాంటి కేస్‌లో మనం ఒక న్యూ ఫ్యూచర్‌ని ఎనేబుల్ చేయాలి. దాన్నేమంటామంటే యాప్ అంటామనమాట.
యాప్ అనేది ఏం కాదు. ఒక పేజ్, ఒక న్యూ పేజ్ అనుకోండి. అంటే మీకు సింపుల్ ఈజీ టెర్మినాలజీలో చెప్తాను. డాష్‌బోర్డ్ అంటే ఏంటి చెప్పు? శ్వేత? అదే పేజెస్ ఆఫ్ రిపోర్ట్స్. హ్మ్. అంటే నువ్వు ఒక రిపోర్ట్ తీసుకుంటావు. ఒక రిపోర్ట్‌లో ఉన్న విజువల్స్‌ని ఒక పేజ్‌లో యాడ్ చేసుకుంటావు. ఆ పేజ్‌లో ఏంటి? ఆ రిపోర్ట్‌లో నీ దగ్గర 100 ఆ రిపోర్ట్‌లో నీకు చాలా విజువల్స్ ఉన్నాయి. కానీ నువ్వు స్పెసిఫిక్‌గా పిక్ చేసుకొని ఒక పేజ్‌లో పెడుతున్నావు. అప్పుడు ఆ పేజ్‌లో ఉన్న స్పెసిఫిక్ విజువల్సే కనిపిస్తాయి గానీ రిపోర్ట్‌లో అన్ని విజువల్స్ కనిపిస్తాయా? నో కదా! స్పెసిఫిక్. యెస్. సో, ఇక్కడ కూడా అంతే. మనం వర్క్ స్పేస్‌లోకొచ్చినప్పుడు ఏంటంటే, ఒక యాప్ క్రియేట్ చేస్తాం. నీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక పేజ్. ఆ పేజ్‌లో ఏం చేస్తామంటే, మనకు కావాల్సిన రిపోర్ట్స్‌ని అటాచ్ చేస్తాం. అప్పుడు ఈ పేజ్ యాక్సెస్ చేసినప్పుడు ఓన్లీ కావాల్సిన రిపోర్ట్సే కనిపిస్తాయి. అది కూడా ఓన్లీ రిపోర్ట్సే కనిపిస్తాయి. సెమాంటిక్ మోడల్స్ ఉండవు. యెస్ సార్. సో, డిఫరెన్స్ అర్థమైందా? యెస్ వర్క్ సార్. స్పేస్‌కిని, యాప్‌కిని? యెస్ సార్. యాహ్! సో, నేను క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. అప్‌డేట్ యాప్ అని ఉంది చూసారా? ఒక వర్క్ స్పేస్‌కి ఒక యాపే ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాజికల్ యాప్స్ అనేవి వేరే ఉంటాయి. బట్ యాస్ ఆఫ్ నౌ మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. వన్ వర్క్ స్పేస్ విల్ హావ్ ఓన్లీ వన్ యాప్. యాస్ ఆఫ్ నౌ మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. వన్ వర్క్ స్పేస్ విల్ హావ్ ఓన్లీ వన్ యాప్. ఓకే. సో, ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను చూడండి. వర్క్ స్పేస్‌కిని ఇది వర్క్ స్పేస్ నేమ్. ఇది యాప్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, వర్క్ స్పేస్‌లో మనకి రిపోర్ట్ ఉంటుంది. సిమాంటిక్ మోడల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. సో, మనం ఒక యూజర్‌కి యాక్సెస్ ఇచ్చినప్పుడు ఈ రెండిటిని యాక్సెస్ చేస్తాడు. లీస్ట్ యాక్సెస్ వ్యూవర్ ఇచ్చినప్పుడు సెమాంటిక్ మోడల్ కాకుండా ఇవన్నీ చూస్తాడు. ఓకే. ఫైన్. కానీ మన సినారియోలో ఏంటంటే, మన దగ్గర ఒక 10 రిపోర్ట్స్ ఉన్నాయి. నువ్వు వ్యూవర్ యాక్సెస్ ఇస్తే ఆ 10 రిపోర్ట్స్ చూస్తాడు. కానీ మన సినారియో ఏంటంటే, ఆ 10 రిపోర్ట్స్‌లో ఆ యూజర్‌కి ఓన్లీ 3 రిపోర్ట్సే కావాలి. మిగతా 7 రిపోర్ట్స్ తనకు సంబంధించినవి కాదు. సో, అలాంటి కేసెస్‌లో మనం వ్యూవర్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, తను అన్ని వర్క్ స్పేస్ రోల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ పర్సన్ అనేవాడు అన్ని రిపోర్ట్స్‌ని యాక్సెస్ చేస్తాడు. సో, దానివల్ల ఏమవుతుందంటే, తన రిపోర్ట్సే కాకుండా వేరే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా చూసి డేటాని తను మిస్‌యూజ్ చేయొచ్చు. సో, అందుకు మనం ఏం చేస్తామంటే, ఒకే వర్క్ స్పేస్‌లో మన దగ్గర ఎన్ని రిపోర్ట్స్ ఉన్నా బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ బేస్డ్ ఆన్ యూజర్ మనం ఏం చేస్తామంటే, దీంట్లో ఫర్ సపోజ్ ఫైనాన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ డొమైన్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఫైనాన్స్ టీమ్ ఓన్లీ ఫైనాన్స్ రిపోర్ట్ చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రిపోర్ట్స్ చూడాలి. సో, మనం ఏం చేస్తామంటే దానికి యాప్ క్రియేట్ చేస్తామనమాట. ఈ యాప్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఏ రిపోర్ట్స్ అయితే దీంట్లో మనకు కావాలో ఆ రిపోర్ట్స్‌నే ఈ పేజ్‌లోకి మనం అటాచ్ చేస్తాం. సో, అదెలా చేస్తాం చూపిస్తా చూడండి. నేను ఆల్రెడీ రెస్టారెంట్స్ అని క్రియేట్ చేశాను. ఓకే. నేను ఆల్రెడీ దీని మీద క్రియేట్ చేశా. వేరే వర్క్ స్పేస్ మీద క్రియేట్ చేస్తా. టెస్ట్. ఓకే. బ్యాంకింగ్స్ మీద క్రియేట్ చేస్తా చూడండి. ఓకే. దీంట్లో రిపోర్ట్స్ లేవు. వద్దురా. జస్ట్ ఎ సెకండ్. స్పేస్. ప్రసన్న దగ్గర ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 రిపోర్ట్ ఉంది. చెయ్యంత పడుతుంది ఇంకా. ఓకే. ఓకే. ఫైన్. సో, నేనేం చేస్తున్నానంటే ఒక రిపోర్ట్‌ని మనం ఒక వర్క్ స్పేస్ నుంచి ఇంకొక వర్క్ స్పేస్‌కి కాపీ చేయొచ్చు. ఎట్లా కాపీ చేయాలో చూపిస్తా చూడండి. అన్నం తీసేయకొచ్చుగా అన్నాడు. సేవ్ ఏ కాపీ. సో, నేనేం చేస్తున్నా అంటే ఇది కూడా జస్ట్ చూపిస్తున్నా చూడండి. రెస్టారెంట్ అనే వర్క్ స్పేస్‌లో మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. సో, మనం ఏం చేద్దామంటే ఒక రిపోర్ట్‌ని ఇంకొక ఫోల్డర్‌లోకి కాపీ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ ఎగ్జిస్టింగ్ వర్క్ స్పేస్‌లో ఉంది. దాన్ని వేరే దాంట్లో కాపీ చేయాలి. సో, దానికి మనం ఏం చేయాలంటే రిపోర్ట్ దగ్గర 3 డాట్స్ ఉంటాయి. సేవ్ ఏ కాపీ. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు వర్క్ స్పేసెస్ వస్తది. ఏ వర్క్ స్పేసెస్ కావాలో చూడండి. ఓకే. నేనేం చేస్తున్నానంటే బ్యాంకింగ్స్ మీద చేస్తున్నా. బ్యాంకింగ్స్‌లోకెళ్ళి ఎంటర్ ఏ నేమ్. ఓకే. ఎంటర్ ఏ నేమ్ ఫర్ యువర్ రిపోర్ట్. సేమ్ నేమ్ ఇద్దాం. బుక్ మార్క్స్ కదా! బుక్ మార్క్స్ 1 అని ఇద్దాం. నీ కూతురు ఫోన్ చేసి ఫైన్. ఓ 2 లక్షలు వచ్చినాయి మా మామకి ఓ 1,00,000 నీకు ఓకే. ఇద్దాము, నేను బుక్ ఫోన్ పే మార్క్స్ 1 అనేది చేయమంటావా? బుక్ వచ్చి మార్క్స్ దాన్ని తీసుకెళ్దాం కాపీ అన్నాడు. చేశా. సో, ఇప్పుడు మనం బ్యాంకింగ్స్‌లోకి వెళ్దాం. బ్యాంకింగ్స్‌లోకి వెళ్ళినప్పుడు బుక్ మార్క్స్ 1 కాపీ అయింది. ఓన్లీ మన రిపోర్ట్‌నే కాపీ చేసాం. డేటా సెట్‌ని కాపీ చేయాలి. ఓకే. సో, ఇన్ ఏ సిమిలర్ వే మనం ఇంకొక రిపోర్ట్‌ని కూడా కాపీ అసలు చేద్దాం. మనిషి కాదా? రెస్టారెంట్స్ గుడ్డా? నుంచి
రిపోర్ట్ కన్ఫర్మ్ విజువల్. లేకపోతే వెయ్యాలా? ఎలాగైనా అందులో 3,00,000 బాగానే ఎక్స్ట్రాలు తీసుకొని పెట్టుకుంది. మరి ఇప్పుడు పడిపోయిందంటే ఫోన్ అన్నా వేయలేదు మరి పెంట మొహం. ఓకే. స్టాటిక్ అండ్ డైనమిక్. ఓకే. కోపం డాష్ బోర్డ్‌ని మూవ్ వస్తుంది. చేద్దాం. ఆ సిగ్గులేని దానికేమో డాష్ బోర్డ్ మూవ్ చేద్దాం. లేదు ఫైన్. చేపించుకొని చీకుటి. నా మగగారు. నా ముద్దులు మగగారు. అవసరం కాదు. తెలిసిన తర్వాత అయినా ఏ అమ్మమ్మ ఎలా ఉందని మళ్ళీ చేసిందా ఫోను? తింటం మానేయట్లేదుగా, ఫోన్లు చూడటం మానేరుగా. మరి ఇంట్లో అద్దుకుంటుందా అని మనకు ముక్కు మొఖం తెలిసిందా? ఆవిడకి ఏం అవసరం వచ్చేసి ఓకే. ఫైన్. ఒక్క నిమిషం ఏదైనా చూస్తా. ఓకే. సో నేను ఓకే. రెస్టారెంట్ దాని మీద వర్కౌట్ చేస్తున్నా. ఇవి మనకి అంత యూజ్‌ఫుల్ లేవు. సరే ఫైన్. మన రెస్టారెంట్స్ అనే వర్క్ స్పేస్‌కొచ్చాం. రెస్టారెంట్ వర్క్ స్పేస్‌లో మనకి బుక్ మార్క్స్, రిపోర్ట్స్, రిపోర్ట్ విజువల్స్ టోటల్ 4-5 రిపోర్ట్స్ ఉన్నాయి. ఫైన్. సో మనం దీని నుంచి స్పెసిఫిక్ రిపోర్ట్స్‌ని పిక్ చేసుకొని ఒక న్యూ పేజ్‌లోకి మనం పబ్లిష్ చేస్తాం. న్యూ పేజ్‌లోకి మూవ్ చేస్తాం. మూవ్ చేయం. జస్ట్ కాపీ చేస్తాం. ఆ పేజ్‌ని మనం యాప్ అంటాం అన్నమాట. యాప్‌ని వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ బిఐ సర్వీస్ యాప్. యాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే వెన్ యూ వాంట్ టు షేర్ రిపోర్ట్స్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ యూ వాంట్ టు ఇట్ మీన్స్ యూ డోంట్ వాంట్ గివ్ మనం వర్క్ స్పేస్‌కి యాక్సెస్ ఇవ్వకూడదు. కానీ వర్క్ స్పేస్‌లో ఉన్న రిపోర్ట్స్‌ని అండ్ ఓన్లీ రిపోర్ట్స్ చూడాలి. అది కూడా స్పెసిఫిక్ రిపోర్ట్స్ చూడాలి. అలాంటి కేసెస్‌లో మనం యాప్ యూజ్ చేస్తాం. సో ఇన్ సింపుల్ వర్డ్స్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. డాష్‌బోర్డ్ ఉంది మనకి. పవర్ బిఐ రిపోర్ట్ ఉండగా డాష్‌బోర్డ్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఎనీవన్ కెన్ ఆన్సర్. మన దగ్గర రిపోర్ట్ ఉంది. మరి డాష్‌బోర్డ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది చెప్పండి? పేజ్‌లో ఇంపార్టెంట్ విజువల్స్ అన్ని చూడడానికి డాష్‌బోర్డ్ యూజ్ చేస్తాం. రైట్. సో ఇక్కడ కూడా అంతే. మనకు ఒక వర్క్ స్పేస్‌లో ఎన్ నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ మనం ఒక స్పెసిఫిక్ రిపోర్ట్స్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. అండ్ అవే ఎండ్ యూజర్‌కి షేర్ చేయాలనుకుంటున్నాం. అలాంటి కేస్‌లో సో నీడ్ ఏంటంటే వర్క్ స్పేస్ ఉంది. దాంట్లో రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ నువ్వు స్పెసిఫిక్ రిపోర్ట్స్‌ని ఎండ్ యూజర్‌కి చూపించాలనుకుంటున్నావు. మల్టిపుల్ స్పెసిఫిక్ రిపోర్ట్స్‌ని. సో అలాంటి కేస్‌లో సెమాంటిక్ మోడల్ షేర్ చేయకుండా. అలాంటి కేస్‌లో ఒక పేజ్‌ని మనం క్రియేట్ చేసి ఆ పేజ్‌లోకి వీటిని కాపీ చేస్తాం అన్నమాట. ఆ పేజ్‌నే మనం యాప్ అంటాం. డిఫరెన్స్ అర్థమైందా మీకు? హౌ టు క్రియేట్ అనేది చూపిస్తా చూడండి. అప్డేట్ యాక్సెస్ అని క్లిక్ చేయండి. అప్డేట్ యాప్ అని క్లిక్ చేస్తే మీకు సెటప్, కంటెంట్, ఆడియన్స్ అని వస్తది. ఇక్కడ మనం ఏం చేయాలంటే యాప్ నేమ్ ఇవ్వాలి. సో నేనేం చేస్తానంటే ఫైనాన్స్ యాప్ అని ఇస్తాను. ఓకే. వి హావ్ టు గివ్ ఎ నేమ్. సో మనం డాష్‌బోర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు డాష్‌బోర్డ్‌కి నేమ్ ఇస్తాం కదా! సో ఫైనాన్స్ యాప్ అని నాకు నేమ్ ఇస్తున్నా. డిస్క్రిప్షన్ అనేది ఫైనాన్స్. సో ఈ రిపోర్ట్‌లో మన ఫైనాన్స్ డీటెయిల్స్ ఉన్నాయని జస్ట్ విల్ మెన్షన్ ఇట్. ఓకే. డిస్క్రిప్షన్ ఇస్తున్నాం మనం. ఓకే. ఫైన్. ఇక్కడ మీకు లోగో. మీరు ఏదైనా లోగో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వాట్సాప్‌లో డీపీ ఎలా పెట్టుకుంటామో ఇట్స్ అప్ టు యూ. మీకు ఏం కలర్ కావాలంటే దాన్ని అసైన్ చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఫర్దర్ థింగ్స్ మనకు అవసరం లేదు. కంటెంట్‌లోకి రండి. కంటెంట్‌లోకి వచ్చిన తర్వాత సో మీకు కంటెంట్‌లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే యాడ్ కంటెంట్ అనే ఆప్షన్ వస్తది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెటప్‌లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు క్రియేట్ చేసే యాప్‌కి మన డాష్‌బోర్డ్‌కి ఎలా నేమ్ ఇస్తామో ఇక్కడ ఒక యాప్ నేమ్ ఇవ్వాలి. జస్ట్ డిస్క్రిప్షన్. ఆ యాప్ అనేది ఏమి ఇన్ఫర్మేషన్ చూపిస్తుందో జస్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత మీరు కిందకొచ్చి నెక్స్ట్ అని ఉంటది ఇక్కడ. ఓకే. ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వస్తది. ఇక్కడేంటంటే మీరు యాప్‌కి ఒక నేమ్ ఇచ్చారు. దాని డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ యాప్‌లోకి మనం రిపోర్ట్స్ మూవ్ చేయాలి. కాపీ చేయాలి. ఎట్లా కాపీ చేస్తామంటే ఈ యాడ్ కంటెంట్ ద్వారా కాపీ చేస్తాం. మీరు ఇక్కడ క్లిక్ చేసినా వర్కౌట్ అవుతది. ఇక్కడ చేసినా అవుతది. యాడ్ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ వర్క్ స్పేస్‌లో ఉన్న అన్ని రిపోర్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు చూడండి మనం రెస్టారెంట్ అనే వర్క్ స్పేస్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ మీకు రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్ కనిపిస్తుందా? సెమాంటిక్ మోడల్స్ కనిపిస్తున్నాయా? ఓన్లీ రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా! మీకు ఎక్కడైనా సెమాంటిక్ మోడల్ ఉందా? లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని నుంచి స్పెసిఫిక్ రిపోర్ట్స్ మనం పిక్ చేయాలి. ఓకే. నాకు బుక్ మార్క్స్ కావాలి.
అలానే సేల్స్ డాష్‌బోర్డ్ కావాలి. రిపోర్ట్ విజువల్స్ కావాలి. ఓకే. నాకు ఔట్ ఆఫ్ 5 నాకు ఓన్లీ 3 కావాలి. సో, ఈ 3 వాటిని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. ఈ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరిక్కడ చూడొచ్చు. ఏవైతే రిపోర్ట్స్ మీరు యాడ్ చేశారో ఆ రిపోర్ట్స్ అనేవి ఇక్కడ మీకు లోడ్ అవుతుంది. సో, వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ యూ కెన్ సీ డేటా హియర్. ఇప్పుడు మనం డేటాని లోడ్ చేస్తున్నప్పుడు గెట్ డేటాలోకెళ్ళి మీరు ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పవర్ కోర్ ఎడిటర్‌లో డేటా చూపిస్తున్నప్పుడు లోడ్ వస్తది. ట్రాన్స్‌ఫార్మ్ డేటా వస్తది. పైన ప్రివ్యూ ఉంటది. మీరు టేబుల్స్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా చూస్తారు కదా! ఇది కూడా అంతే. ఓకే. సో, మీరు యాడ్ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీరేమైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి ఇక్కడ కనిపిస్తది. సో, మీరు ఏ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ రిపోర్ట్ డేటా ఇక్కడికొస్తది. చూడొచ్చు మీరు. ఇట్స్ లైక్ ఎ ప్రివ్యూ. జస్ట్ చెక్ చేసుకుంటున్నారు ప్రాపర్‌గా ఉందా లేదని చెప్పి. మీరు పేజ్ టు పేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఫైన్. ఇలా మీరు రిపోర్ట్‌ని అసైన్ చేసుకున్న తర్వాత వీటిని పొజిషన్ మార్చుకోవచ్చు. ఎట్లా అంటే రిపోర్ట్ విజువల్స్ ఫస్ట్ ఉండాలనుకుంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మూవ్ అప్, డౌన్ అని ఉంటది. మూవ్ అప్ తీసుకుంటే 1 స్టెప్ పైకి ఏంటి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఎళ్తుంది. అదే మూవ్ డౌన్ అంటే 1 స్టెప్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఎళ్తుంది. సో, నేనేం చేశాను నాకు రిపోర్ట్ విజువల్ అనేది ఫస్ట్ ఉండాలి. సో, ఇది ఫస్ట్ పెట్టాం. ఇది సెకండ్, థర్డ్. సో, ఇట్లాగా మనం ఏం చేస్తామంటే యాప్‌ని క్రియేట్ చేసి యాప్‌లో రిపోర్ట్స్‌ని యాడ్ చేస్తాం. వన్స్ యాడ్ అయిన తర్వాత ఆడియన్స్. సో, మనం వర్క్ స్పేస్‌లో ఒక రిపోర్ట్‌ని షేర్ చేయాలన్నప్పుడు రిపోర్ట్ ఓపెన్ చేసి షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ మెయిల్ ఐడీ ఇస్తాం. ఇక్కడ కూడా అంతే. అలానే వర్క్ స్పేస్‌కి యాక్సెస్ ఇవ్వాలన్నప్పుడు వర్క్ స్పేస్ మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి వర్క్ స్పేస్ యాక్సెస్‌లోకెళ్ళి అక్కడ యూజర్స్‌కి మనకు కావాల్సిన రోల్ ఇస్తాం. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. ఇక్కడ కూడా అంతే. సెటప్ అంటే యాప్ నేమ్ క్రియేట్ చేస్తాం. కంటెంట్ అంటే రిపోర్ట్స్‌ని యాడ్ చేస్తాం. ఆడియన్స్ అంటే ఇక్కడ యూజర్స్ నేమ్ యాడ్ చేయాలి. ఎవరు ఈ రిపోర్ట్‌ని యాక్సెస్ చేస్తారు. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటొచ్చి ఎంటైర్ ఆర్గనైజేషన్, స్పెసిఫిక్ యూజర్స్. ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే మన @abc.com అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. ఓకే. నువ్వు ఎంటైర్ ఆర్గనైజేషన్ ఇస్తే నీ ఆర్గనైజేషన్‌లో ఏబీసీ అనే ఆర్గనైజేషన్‌లో ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఆర్గనైజేషన్ మొత్తానికి ఆ డొమైన్‌కి యాక్సెస్ ఇస్తున్నావు. లేదు. ఆ ఆర్గనైజేషన్‌లో స్పెసిఫిక్ యూజర్స్ లైక్ అశ్రితని యాక్సెస్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఓన్లీ అశ్రిత డీటెయిల్స్ ఇస్తే చాలు. ఇప్పుడు జాన్ పీటర్ ఉన్నాం కదా! స్టీవ్ స్మిత్‌కి యాక్సెస్ ఇద్దాం. ఓకే. స్టీవ్ స్మిత్‌కి యాక్సెస్ ఇచ్చాం. యాక్సెస్ ఇచ్చిన తర్వాత అలానే ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ వాళ్ళకి కూడా ఉంటది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరికైతే యాక్సెస్ ఇస్తామో వాళ్ళకుంటది. అలానే ఈ వర్క్ స్పేస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటది. యూజర్స్ అండ్ గ్రూప్స్ ఇన్ ద వర్క్ స్పేస్ కెన్ యాక్సెస్ దిస్ కంటెంట్. సో, నేనేం చేస్తున్నానంటే అప్డేట్ చేస్తున్నాను. Saturn doesn't have access to this content. One minute. The advanced settings are applicable. Okay, fine. Gotcha, nice. All items are hidden from your audience. Okay. ఇక్కడ హిడెన్ అని ఉంది చూసారా? ఇది హిడెన్ అన్నమాట. ఎట్లా ఉంటే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో, మనం ఏం చేయాలంటే దీన్ని హిడెన్‌ని తీసేసేయాలి. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ సీయింగ్ ఐ ఐకాన్ ఇట్లా మీరు చూస్తే దే కెన్ సీ ద రిపోర్ట్. ఓకే. సో, నేనేం చేశాను ఫస్ట్ స్టెప్ యాప్ నేమ్ క్రియేట్ చేశాను. ఆ యాప్‌లోకి మనం రిపోర్ట్స్‌ని యాడ్ చేసాము. ఇప్పుడు యాక్సెస్ ఇస్తున్నాం యూజర్స్‌కి. నేను స్టీవ్ స్మిత్ అనే యూజర్‌కి యాక్సెస్ ఇస్తున్నాను. ఓకే. అప్డేట్ యాప్. అప్డేట్. సో, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఈ యాప్‌ని క్రియేట్ చేసింది. ఓకే. మీరు యాప్‌ని చూడాలనుకుంటే ఇక్కడ మీకు 3 డాట్స్ అని ఉంటది. 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు యాప్ ఐకాన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. మీరు దాన్ని ఇక్కడ ఒక ఐకాన్ కింద ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే పిన్ అనే ఆప్షన్ ఉంటది. యాప్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ యాప్ ఓపెన్ చేసాం. జస్ట్ ఎ సెకండ్. మీరు యాప్‌ని ఇక్కడ ఒక ఐకాన్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లా అంటే యాప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిన్ అనే ఆప్షన్ ఉంది చూసారా? అక్కడ మీరు పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఐకాన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. అది నేను మీకు చూపిస్తాను. సో, ఇప్పుడు మీరు చూద్దాం. ఒక్క నిమిషం. Space. Restaurant.
సో, ఇప్పుడు మీరు చూడండి మన యాప్ క్రియేట్ చేసాం కదా! యాప్‌ని చూస్తే ఇదిగోండి. ఇట్లా యాప్ ఓపెన్ అవుతది. మనం ఫైనాన్స్ అనే యాప్ క్రియేట్ చేసాం. ఓకే. ఫైనాన్స్ అనే యాప్‌లోకి మనం 3 విజువల్స్‌ని మూవ్ చేసాం. రిపోర్ట్ విజువల్స్ అనే రిపోర్ట్‌ని మూవ్ చేసాం. బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌ని మూవ్ చేసాం. సేల్స్ డాష్‌బోర్డ్ అనే రిపోర్ట్‌ని సారీ ఇది డాష్‌బోర్డ్. 2 రిపోర్ట్స్ అండ్ 1 డాష్‌బోర్డ్. మొత్తం టోటల్ 3 2 డాష్‌బోర్డ్ సారీ 2 రిపోర్ట్స్ అండ్ 1 డాష్‌బోర్డ్‌ని మనం మూవ్ చేసాం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినప్పుడు షేర్ యాక్సెస్ ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి నువ్వు ఆల్రెడీ యూజర్‌కి యాక్సెస్ ఇచ్చేసావు. యాడ్ చేసేసావు ఆడియన్స్‌లో. జస్ట్ ఇప్పుడు నువ్వేం చేయొచ్చంటే ఈ లింక్‌ని కాపీ చేసుకొని, ఈ లింక్‌ని నువ్వు యూజర్‌కి షేర్ చేస్తే దే కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. సో, ఇప్పుడు నేను స్టీవ్ స్మిత్ జాన్ పీటర్ నుంచి స్టీవ్ స్మిత్‌కి యాక్సెస్ ఇచ్చాను. సో, స్టీవ్ స్మిత్ అనే పర్సన్‌కి ఈ లింక్ నేను షేర్ చేసినప్పుడు ఈ లింక్ ఓపెన్ చేస్తే హి కెన్ యాక్సెస్ ది యాప్. ఓకే. ఏమైనా డౌట్ ఉన్నదా? సో, ఇప్పుడు స్టీవ్ స్మిత్ అనేవాడు ఈ రిపోర్ట్‌ని ఓపెన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదే యాప్‌ని తీసుకొచ్చి స్టీవ్ స్మిత్ కదా! ఫైన్. ఓపెన్ చేస్తాను. సో, జాన్ పీటర్ అనేవాడు స్టీవ్ స్మిత్‌కి యాక్సెస్ ఇచ్చాడు. నౌ స్టీవ్ స్మిత్ అనేవాడు ఆ యాప్‌ని ఓపెన్ చేస్తున్నాడు. సో, నౌ హి కెన్ సీ ది యాప్. సో, ఇట్లాగా మనం వర్కౌట్ చేస్తాం. ఏమైనా డౌట్ ఉందా? సో, ఈ యూజర్ అనేవాడు వాడికి 3 రిపోర్ట్స్ షేర్ చేసాం. సో, హి కెన్ యాక్సెస్ ది 3 రిపోర్ట్స్. దిస్ ఈస్ రిపోర్ట్ 1. దిస్ ఈస్ రిపోర్ట్ 2. సో, రిపోర్ట్‌లోని అన్ని పేజెస్‌ని యాక్సెస్ చేస్తారు. అలానే నెక్స్ట్ డాష్‌బోర్డ్. ఇది డాష్‌బోర్డ్. సో, ఏమైనా డౌట్ ఉందా? యాప్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఆ యాప్‌ని మీరు ఎక్కడ చూడాలనుకుంటే చూపిస్తాను చూడండి. గో బ్యాక్ మీద క్లిక్ చేయండి. గో బ్యాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేను ఇందాక చెప్పినట్టు యాడ్ చేయాలి. యాడ్ చేస్తాను. ఓకే. సో, నేను యాప్‌ని కూడా దీంట్లోకి యాడ్ చేశాను. ఇది నీట్‌గా పనిచేస్తుంది. ఓకే. ఫైన్. ఇప్పుడు యాప్స్ అనేది ఉన్నది. యాప్స్ అనేది చూస్తే ఇక్కడ మీకు యాప్ వచ్చింది చూసారా? సో, వన్ థింగ్ ఫస్ట్ థింగ్ నేను సమ్మరైజ్ చేసి చెప్తా చూడండి. ఒక వర్క్ స్పేస్‌కి ఒక యాపే ఉంటుంది. వర్క్ స్పేస్‌కి, యాప్‌కి డిఫరెన్స్ ఏంటంటే వర్క్ స్పేస్‌లో మనకి ఎన్ నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ ఎన్ నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ నుంచి ఓన్లీ స్పెసిఫిక్ రిపోర్ట్స్‌ని యూజర్‌కి షేర్ చేయాలనుకుంటే యాప్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో, వర్క్ స్పేస్‌లో యాప్‌ని క్రియేట్ చేసినప్పుడు మన వర్క్ స్పేస్ నుంచి ఒక 3 రిపోర్ట్స్‌ని ఆ యాప్‌లోకి మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఆ యాప్‌కి యూజర్స్‌ని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే ఆ యాప్‌ని యూజర్స్‌కి షేర్ చేసామో those users can access only the specific 3 reports which we have added into the app. That is known as Power BI Service App. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సో, ఎగ్జిస్టింగ్ యాప్‌కి ఇంకొకటి ఏంటంటే మనం 3 రిపోర్ట్స్‌ని యాడ్ చేసాం. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్‌ని యాడ్ చేయాలనుకుంటే వెనెవర్ యూ వాంట్ టు డూ ఎనీ చేంజెస్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అప్డేట్ యాప్. ఈ అప్డేట్ యాప్ మీద క్లిక్ చేసి కంటెంట్ మీద క్లిక్ చేసి మీరు ఇంకొక రిపోర్ట్‌ని యాడ్ చేయాలనుకున్నాం. క్లిక్ ఆన్ దిస్ యాడ్ కంటెంట్. నౌ ట్రై టు యాడ్ వన్ మోర్. ఓకే. సో, ఇట్లా మీరు అప్డేట్ చేసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ అప్డేట్ అని క్లిక్ చేస్తే ఈ యాప్‌లోకి ఈ కంటెంట్ అనేది న్యూ రిపోర్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ మనకి బుక్ మార్క్స్ అనేది రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్‌లో మీరు ఏం చేశారంటే ఓకే. మనం 3 రిపోర్ట్స్‌ని తీసుకున్నాం. 3 రిపోర్ట్స్‌ని యాప్‌లోకి మూవ్ చేసి యాప్‌ని షేర్ చేసేసాం. ఫైన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ రిపోర్ట్‌లో ఎగ్జాంపుల్ బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌లో మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఒక న్యూ పేజ్ యాడ్ చేయమని వచ్చింది. ఓకే. సో, మీరేం చేశారు? ఈ రిపోర్ట్‌ని ఓపెన్ చేసి దీన్ని డౌన్‌లోడ్ చేసి ఈ రిపోర్ట్‌ని మీరేం చేశారంటే దీన్ని డౌన్‌లోడ్ చేసి ఈ రిపోర్ట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4 పేజెస్ ఉంది. సో, మీరేం చేశారంటే ఫిఫ్త్ పేజ్‌ని యాడ్ చేశారు. సో, వి కెన్ డూ ఇట్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఐల్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో, నేను ఇంకొక పేజ్‌ని యాడ్ చేశాను. ఓకే. సో, ఇది ఇంటర్వ్యూ క్వెషన్ కాదు. మీ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నా. సేవ్ చేద్దాం. సేవ్ చేశాను. సో, ఇన్ సింపుల్ వర్డ్స్ ఏంటంటే బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌లో 4 పేజెస్ ఉన్నాయి.
ఓకే. మీరు ఆల్రెడీ యాప్ క్రియేట్ చేసారు. బుక్ మార్క్స్‌ని దాంట్లో యాడ్ చేశారు. ఫైన్. ఇప్పుడు బుక్ మార్క్స్‌లో మీరు పేజ్ 5 క్రియేట్ చేశారు. ఈ పేజ్ 5 క్రియేట్ అయింది కదా! ఇది కూడా మీకు యాప్‌లో కనిపించాలి. అంటే మీరేం చేయాలంటే ఎప్పుడైనా మీరు రిపోర్ట్‌లో ఈ వర్క్ స్పేస్‌లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు, ఆ చేంజెస్ ఈ యాప్‌లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే, వన్స్ యూ హావ్ డన్ ద చేంజెస్ మీరు చేంజెస్ చేసి రీపబ్లిష్ చేసిన తర్వాత, ఇక్కడ అప్డేట్ యాప్ మీద క్లిక్ చేయాలి. సో, వెనెవర్ యూ ఆర్ డూయింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద వర్క్ స్పేస్ రిపోర్ట్స్, యూ జస్ట్ నీడ్ టు అప్డేట్ యువర్ యాప్. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మీరేమైతే చేంజెస్ చేశారో, అవే చేంజెస్ ఈ యాప్‌లో ఉన్న రిపోర్ట్స్‌లో కూడా అప్డేట్ అవుతది. ఓకే. సో, నేనేం చేస్తానంటే, నేను ఒక పేజ్ 5ని యాడ్ చేశా. డైరెక్ట్ యాప్‌లోకెళ్తా. యాప్‌లోకెళ్ళి ఇప్పుడు నేను బుక్ మార్క్స్ అనే రిపోర్ట్‌ని ఓపెన్ చేస్తాను. బుక్ మార్క్ అనే రిపోర్ట్‌ని ఓపెన్ చేసినప్పుడు 1, 2, 3, 4 ఓన్లీ 4 ఉన్నది. నేను పేజ్ 5 క్రియేట్ చేశా. రాలేదు. ఎందుకు రాలేదు అంటే, మనం ఇక్కడ చేంజ్ చేసాం. కానీ ఈ యాప్‌ని అప్డేట్ చేయలే. సో, వి హావ్ టు డూ ద అప్డేట్. సో, నేనేం చేస్తానంటే వర్క్ స్పేస్‌కొచ్చి యాప్‌ని అప్డేట్ చేస్తా. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అప్డేట్ యాప్ ఆప్షన్. ఓకే. నౌ చెక్ ఇట్. ఇప్పుడు చెక్ చేయండి మీరు. బుక్ మార్క్స్‌లో పేజ్ 5 రావాలి. సో, యూ కెన్ సీ పేజ్ 2 యాహ్! 1, 2, 3, 4 పేజ్ 2. సో, మనం పేజ్ 2 అనేది క్రియేట్ చేసాం. వీ కెన్ సీ పేజ్ 2 అనేది వచ్చింది. యాహ్! దట్స్ ఆల్ అబౌట్ యాప్. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? యాహ్! అర్థమైందా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? యాహ్! సో, అర్షిత నీకు అర్థమైందా? అర్షిత, ఫర్జానా అండ్ తనుష ఏమైనా డౌట్ ఉన్నదా? సార్ యెస్. ఆడియన్స్ ఒకసారి చెప్పరా సార్? ఆడియన్స్. యాహ్! సో, ఆడియన్స్ అనేది ఏం లేదు. జస్ట్ వ్యూవర్ యాక్సెస్ లాంటిది. ఓకే. మీకు చూపిస్తా చూడండి. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే యాహ్! సో, వన్ బై వన్ చేద్దాం. ఓకే. సో, యాహ్! ఆడియన్స్ అన్నారు కదా! ఆడియన్స్ చూపిస్తా చూడండి. యాప్. ఓకే. యాప్ మీద క్లిక్ చేయొచ్చు. లేకపోతే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ యాక్సెస్ ఉంటది. ఎడిట్ చేద్దాం. యాహ్! సో, ఫర్జానా నీకు ఇక్కడ యాహ్! ఇక్కడ మీకు ఓకే. అప్డేట్ యాప్. 5513 ఆడియన్స్. 1 యాహ్! ఇక్కడ డౌట్ ఏంటి చెప్పండి? నేను చెప్తాను. ఇక్కడ డౌట్ ఏంటి? అంటే అర్థం కాలేదు సార్ ఇది. ఓకే. ఓకే. ఫైన్. సో, ఫర్జానా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ అంటే ఏంటి చెప్పు? ఇక్కడ ఏమొస్తుంది? సెటప్ అంటే యూజర్ నేమ్, లోగో లేదు. లేదు. యాప్ నేమ్ వస్తుంది. యాప్ నేమ్ వస్తుంది. yes. యూజర్ నేమ్ కాదు. ఓకే. సారీ యాప్ యాహ్! నేమ్. నెక్స్ట్ ఏమొస్తుంది? కంటెంట్ అంటే ఏమొస్తుంది? కంటెంట్ మీన్స్ మనం ఇప్పుడు ఏమైనా కంటెంట్ యాడ్ చేయాలి. సో సపోజ్ లైక్ రిపోర్ట్ ఆర్ నీ వర్క్ స్పేస్. రైట్. సో, ఆడియన్స్ అంటే ఏం కాదు. గివింగ్ యాక్సెస్ టు ద యూజర్స్. ఓకే. అంటే నువ్వు క్రియేట్ చేసిన కంటెంట్ ఎవరు చూడాలి? యూజర్స్ చూడాలి కదా! అంటే Yes. యూజర్స్ చూడాలంటే నువ్వు యూజర్‌కి యాక్సెస్ ఇవ్వాలి కదా! ఆ యాక్సెస్ ఎక్కడ ఇస్తావు? ఈ ఆడియన్స్ అనే ఆప్షన్‌లో ఇస్తావు. ఓకే. సో, దట్ ఈస్ నోన్ యాస్ ఆడియన్స్. అండ్ ఎక్కడ ఇవ్వచ్చు? నువ్వు ఆడియన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎడిట్ ఆడియన్స్ ఉంది చూసావా? నువ్వేం చేస్తున్నావంటే ఇక్కడ యాక్సెస్ ఇస్తున్నావనమాట. ఎంటర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు క్యాప్‌జెమినీలో వర్క్ చేస్తున్నాం. నువ్వు ఎంటర్ ఆర్గనైజేషన్ క్లిక్ చేస్తే క్యాప్‌జెమ్‌లో ఉన్న ఎవరైనా ఈ రిపోర్ట్‌ని చూడొచ్చు. ఈ లింక్‌ని షేర్ చేస్తే. నువ్వు ఎంటర్ ఆర్గనైజేషన్ ఇస్తున్నావు. లేదు ఓన్లీ క్యాప్‌జెమినీలో సమ్ ఎక్స్‌వైజెడ్ పర్సనే చూడాలి అనుకుంటే స్పెసిఫిక్ యూజర్స్ తీసుకుంటావు. అప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ యాడ్ చేస్తాం. ఇందాక మనం ఒక యూజర్‌ని యాడ్ చేసాం. ఓకేనా? ఓకే. కేవైసీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? No sir, I got it. యాహ్! సో, విల్ డూ వన్ ప్రాక్టీస్ క్విక్‌లీ. ఆహ్, అయిపోయిందా? తీసుకుంటున్నాం కదా! ఓకే. ఫైన్. అసలు ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు. డిజిలాకర్ ఓకే. ఆవిడకి ఫైనాన్షియల్ ఎందుకు? డొమైన్.
సో విల్ డూ ఇట్. డిజీ లాకర్ లేదని నీకు అప్లై చేయను. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్దర్ ఐ విల్ స్టార్ట్ విత్ యూ. మన దగ్గర ఫైనాన్షియల్ వర్క్ స్పేస్ ఉంది. ఓకేనా? ఫైనాన్షియల్ డొమైన్ అని ఉంది. ఇది మన వర్క్ స్పేస్. ఓకే. ఇక్కడ జస్ట్ మనకు ఒక రిపోర్ట్ ఉంది. మనం యాప్ క్రియేట్ చేయాలి. సో కెన్ యూ హెల్ప్ మీ హౌ టు క్రియేట్ ది యాప్? Oh, yes, sir. We have to click on update app. ఓకే. Then we have to name the app name. ఓకే. సో మేక్ ఇట్ లైక్ ఫైనాన్షియల్. Pharma. I'll keep it as pharma data. Okay. Pharma data. Fine. Next. అది ఆధార్ Description, ఇంటిగ్రిటీ sir. కదా. Okay. I have given description. Next. It's our schedule logo. Otherwise, in content, we have to upload the report. Okay. Yes. So what we are adding? Are we adding report or else are we adding semantic model? It's a semantic model. No. See, is the semantic model a report? Sorry. It's a report. Sorry. Oh. Okay. So now select the report and you can see the data. Okay. So in setup Yes. you have given the name. In content you have added the report. Now in audience what you have to do? We have to assess the viewers or You access, right? So now we are with the name Steve Smith. Try to now we'll give a specific access. John Peter. Will you access? yes. Then publish the app. That's it. So it will get published and copy this link. Okay. Just copy this link. Now go to the app. So whatever the app you have created, now you can see the app first of all. Okay. This is Pharma Data app and you have added only one report and you can see all the pages whatever is present in the report. Okay. Now Yes, sir. yeah, now we have given access to the John Peter. So we'll go to John the Peter. John Peter account. Okay. So we'll try to do the refresh and we'll see. Okay, now we can see just only one app. Okay, just a second. We'll do it. Just take the link and copy it. Okay, now you can see the app, right? Now go back to the back. Yes. Yeah. So the user you can see here it is like John Bitter. So Steve have given access to the John, and when John has opened the link, whatever the link Steve has shared, he can see the app. Okay. Now it will get added into the apps also. So if you go to the apps from the John, you can see two apps. Okay. సో అందరికి అర్థమైందా యాప్ అంటే ఏంటి, వర్క్ స్పేస్ అంటే ఏంటో? ఏమైనా డౌట్ ఉన్నదా? ఇది చాలా చాలా బేసిక్ వన్. మీరు మీరు ఇది అర్థం కాకపోతే చాలా కష్టం మీరు. సో ఐ విల్ గివ్ 2 క్వశ్చన్స్. వన్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ రిపోర్ట్ అండ్ డాష్బోర్డ్, అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ స్పేస్ అండ్ యాప్. సో అర్షిత, రిపోర్ట్కి డాష్బోర్డ్కి డిఫరెన్స్ ఏంటి? రిపోర్ట్ అంటే విజువల్స్ అన్నీ ఉంటాయి సార్. డాష్ బోర్డ్లో మెయిన్ విజువల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. తనుష, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ స్పేస్ అండ్ యాప్? వర్క్ స్పేస్ అంటే లైక్ మనం కంటెంట్ ని క్రియేట్ చేయడం ఆర్ మేనేజ్ చేయడాన్ని పవర్ బిఐ వర్క్ స్పేస్ లో చేస్తుంది సార్. అండ్ కమింగ్ టు యాప్ అంటే మనం చేసిన రిపోర్ట్ ని ఫైనల్ గా ఎండ్ యూజర్స్ కి షేర్ చేసేదాన్ని యాప్ అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ రెండు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకేనా? యాజ్ ఎ ఫ్రెషర్ కింద మేము అడుగుతారు ఈ క్వశ్చన్. ఇంప్లిమెంటేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హోల్డ్ చేస్తారు ఇది. బట్ అట్లీస్ట్ మీనింగ్ డిఫరెన్స్ తెలిస్తే చాలు. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఫీల్డ్ పారామీటర్స్.
నేను ఇంకొక థియరీ కాన్సెప్ట్ చెప్తాను. ట్రై టు అండర్‌స్టాండ్. చాలా సింపుల్‌గా చెప్తాను. ఓకేనా? ఇది కూడా ఇంటర్వ్యూ క్వెషనే. మీరేమి దీని మీద ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ థియరీ పార్ట్ అర్థం చేసుకొని సరిపోతుంది. ఓకేనా? నేను చెప్తాను ఏది ప్రాక్టీస్ చేయాలి, ఏది ప్రాక్టీస్ చేయకూడదనేది. సో, రైట్ నౌ నేను చెప్పేది ప్రాక్టీస్ 1 టైమ్ చేసినా సరిపోతుంది. బట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? ఓకే. సో, విల్ గో విత్ తనుష. తనుష సార్ యాహ్! సో, విల్ గో విత్ యూ. మన దగ్గర యాహ్! సమ్ ఇది కాదు. హ్మ్. హుహు. ఓకే. యాహ్! మీ అందరికి విజయవాడ తెలుసా? సార్ ఓకే. సో, అందరికి విజయవాడ తెలుసు కదా! సో, యాహ్! సో, ఆహ్, తనుష నువ్వు విజయవాడలో ఉన్నావు. ఓకేనా? విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళాలంటే నీకు మధ్యలో ఏముంది? కృష్ణా రివర్ ఉంది కదా! ఎస్ యాహ్! సో, ఇప్పుడు నువ్వు విజయవాడని క్రాస్ చేసుకొని నువ్వు విజయవాడలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు క్రాస్ చేసుకొని విజయవాడ తర్వాత నెక్స్ట్ ఏమొస్తది స్టాప్ నాకు కరెక్ట్‌గా తెలియదు. విజయవాడ నుంచి ఇటు పక్క. మంగళగిరి వస్తుంది. గుంటూరా? మంగళగిరి మంగళగిరియా? ఓకే. సో, దానికి ముందే కదా బ్రిడ్జ్ ఉండేది? ఎస్ ఓకే. 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 సో, మీ అందరికి మంగళగిరి తెలుసా? అందరికీ తెలుసు కదా! పోన్లే మీకోసం నేను గుంటూరు పెడతాను. ఓకే. సో, ఇప్పుడు విజయవాడ టు గుంటూరు వెళ్ళాలి. మధ్యలో కృష్ణా రివరే కదా అది? ఎస్ యాహ్! ఇప్పుడు మీరు ఆహ్, సింపుల్. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలి. మధ్యలో రివర్ ఉంది. కానీ బ్రిడ్జ్ లేదు. మీరు ఎలా వెళ్తారు చెప్పండి? అంటే ఒక ఏంటి యాహ్! సో, విల్ గో విత్ తనుష. తనుష బ్రిడ్జ్ లేదు. ఓకేనా? జస్ట్ రివర్ ఉందంతే. నువ్వు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలి. ఎట్లా వెళ్తావు చెప్పు? నీ ట్రాన్స్‌పోర్ట్ ఏంటి? వే ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏంటి? మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. ఐదర్ బస్ అంటే ఇప్పుడు బస్సు రివర్‌లో ఎళ్ళిపోతుందా? నో సార్ బోట్ బ్రిడ్జ్ ఇప్పుడు నువ్వు విజయవాడలో ఉన్నావు. మధ్యలో రివర్ ఉంది. గుంటూరు ఉంది. యాహ్! సో, నువ్వు ఎట్లా క్రాస్ చేస్తావు దాన్ని రివర్‌ని? బోట్‌లో వెళ్తావు. ఓకే. నీ దగ్గర బోట్ కూడా లేదు. బోట్ ట్రాన్స్‌పోర్ట్ కూడా లేదు. అప్పుడెలా వెళ్తావు? ఓకే. అశ్రిత నువ్వు ఇది ఏమంటారు లాజికల్ థింకింగ్ క్వెషన్స్ ఏం కాదు. ఓకేనా? చాలా సింపుల్ క్వెషన్. బోట్ మీద వెళ్దాం సార్. బోట్ మీద వెళ్తావు. గుడ్. సరే. నీ దగ్గర ఇప్పుడు బోట్ లేదు. బోట్ ఫెసిలిటీ లేదు. ఓకే. బోట్ మీద వెళ్తున్నారు. బట్ బోట్ మీద వెళ్తుంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రిస్కీ ఉంది. సో, మనం ఏం చేస్తాము? మోస్ట్ ఫీజిబుల్ వే కోసం ట్రై చేస్తాం. అంతేనా? మోస్ట్ ఎస్ సార్. ఫీజిబుల్ వే ఏమవుతుంది అప్పుడు? బ్రిడ్జ్ అవుతుంది. సో, మనం ఏం చేయాలి? బ్రిడ్జ్ క్రియేట్ చేయాలి. బ్రిడ్జ్ క్రియేట్ చేస్తే మనకి ట్రాన్స్‌పోర్ట్ అనేది ఈజీ వే అవుతుంది. అంతేనా? ఎస్ సార్. యాహ్! సో, అందరూ అగ్రీ చేస్తారా? మనకు బ్రిడ్జ్ కావాలా? లేకపోతే బోట్ యూజ్ చేసుకుంటే సరిపోద్దా? ఈజీ ట్రావెలింగ్‌కి. హర్షిత నువ్వు బోట్ ఉంటే సరిపోయిద్దా? బ్రిడ్జ్ వద్దా? బ్రిడ్జ్ కావాలి సార్. ఓకే. కూల్. సో, బ్రిడ్జ్ ఉంటే ఈజీగా అయిపోద్ది. అంతే కదా? కూల్. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు 2 కాన్సెప్ట్స్ చెప్తాను మీకు. క్లౌడ్ అనే ఒక కాన్సెప్ట్, ఆన్ ప్రెమిసెస్ అనే కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఓకే. క్లౌడ్ అనేది ఏంటంటే ఓకే. క్లౌడ్ అనేది ఏంటంటే మీకు డయాగ్రామ్ ఎయ్యాలి. బట్ ఓకే. ఓకే. సో, మనం విజయవాడలో ఉన్నాం. ఓకే. విజయవాడలో ఉన్నాం. విజయవాడ నుంచి సేమ్ గుంటూరుకి వెళ్ళాలంటే నేనంత డయాగ్రామ్స్ బాగేయను. సో, ప్లీజ్ ఇగ్నోర్ దిస్. సో, మనం విజయవాడలో ఉన్నాం. గుంటూరు వెళ్ళాలి. మధ్యలో రివర్ ఉంది కదా! ఆ రివర్‌ని క్రాస్ చేసుకు వెళ్ళాలంటే మనకి బ్రిడ్జ్ కావాలి. అంతేనా? బ్రిడ్జ్ ఏం లేదు.
ఓకే. 2 వే. మనం ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు బ్రిడ్జ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అంతేనా? ఓకే. సో, ఇక్కడ మనం బ్రిడ్జ్ క్రియేట్ చేస్తాం. దీని నుంచి ఈజీగా ట్రావెల్ అవుతుంది. ఓకే. ఇది మీకు ఇంత క్లియర్ కదా! ఇప్పుడు క్లౌడ్ అనేది ఏంటంటే ఓకే. జస్ట్ a second. ఓకే. క్లౌడ్ అనేది ఏంటంటే ఇది కూడా మీకు సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తా చూడండి. ఏంటి క్లౌడ్ అనేది ఏంటంటే జస్ట్ కన్సిడర్ దట్ విజయవాడ అనుకోండి. ఓకేనా? సో జస్ట్ గుంటూరు అనుకోండి. జస్ట్ కన్సిడర్ దిస్ యాస్ ఎ గుంటూరు. గుంటూరులో మీరు టౌన్ 1 నుంచి టౌన్ 2కి వెళ్ళాలి. దానికి మీకు బ్రిడ్జ్ కావాలా? సో గుంటూరు యాహ్! గుంటూరు తీసుకుందాం. ఇది టౌన్ 1 అనుకుందాం. టౌన్ 1, టౌన్ 2. ఓకే. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మీరు చెప్పండి. ఇది గుంటూరు. ఇది మొత్తానికి గుంటూరు. ఓకేనా? సో, మీరు గుంటూరులో ఉన్నారు. సారీ. సో, మీరు గుంటూరులో ఉన్నారు. మీరు గుంటూరులో నుంచి టౌన్ 1 నుంచి టౌన్ 2కి వెళ్ళడానికి బ్రిడ్జ్ కావాలా? లేకపోతే విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న మధ్యలో రివర్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కావాలా? అర్షిత నువ్వు చెప్పు. కృష్ణా రివర్ దాటడానికి బ్రిడ్జ్ కావాలి. బ్రిడ్జ్ కావాలి. సో, దీనికి బ్రిడ్జ్ అవసరమా? లేదు కదా! సో, ఇక్కడ ఏంటంటే క్లౌడ్ అనేది ఏంటంటే మనం క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నప్పుడు క్లౌడ్ మొత్తం అంటే క్లౌడ్ అనేది ఏంటంటే ఒక అపార్ట్మెంట్ లాంటిది. క్లౌడ్‌కి నాన్ ప్రెమిసెస్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. సో, థియరీ పార్ట్ అన్నమాట ఇదంతా. ఇంతకుముందు క్లౌడ్ లేదు మనకి. ఇప్పుడంతా క్లౌడ్ అంటున్నారు, ఏఐ అంటున్నారు. బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకు క్లౌడ్ లేదు. సో, ఒక కంపెనీ ఉంది. ఫర్ సపోజ్ మనకి క్యాప్‌జెమినీ అనే కంపెనీ ఉంది. క్యాప్‌జెమినీ అనే కంపెనీకి నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం 2010లోకి వెళ్దాం. లేదా 2000లోకి వెళ్దాం. మనం 2000 ఇయర్‌లోకి వెళ్ళినప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఓకేనా? ఒక కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ డేటా అంతా సేవ్ చేసుకోవడానికి డేటాబేస్‌లో వాళ్ళ డేటా అంతా కూడా సేవ్ చేయాలంటే డేటాబేస్ కావాలి. ఆ డేటాబేస్ అనేది ఏం చేస్తదంటే వాళ్ళ కంపెనీలోనే సర్వర్స్ మెయింటైన్ చేసుకొని అక్కడ డేటా మెయింటైన్ చేస్తారు. ఓకేనా? సో, మీకు ఇంకా ఈజీ వేలో చెప్తాను. ఇప్పుడు మీ మొబైల్స్ ఉన్నాయి కదా! మీ మొబైల్స్‌లో మీకు ఓన్‌గా మెమరీ ఉందా? హార్డ్ డిస్క్ ఉందా మీకు? ఆశ్రిత. యెస్ సార్. యాహ్! సో, నీ ఫోన్ మెమరీలో నీకు హార్డ్ డిస్క్ ఉంది. దాంట్లో నీ మెమరీ ఉంది. ఓకేనా? ఇదేంటనేది ఏంటంటే నీ ఓన్ ఫోన్‌లో అంటే ఇదొక మెషిన్. ఆ మెషిన్‌లో ఒక మెమరీని మెయింటైన్ చేస్తుంది. దాన్ని ఆన్ ప్రెమిసెస్ అంటామన్నమాట. అంటే ఇన్ ప్రీవియస్ డేస్ ఏంటంటే ఒక కంపెనీలో అసలు మ్యూట్‌లో పెట్టుకోవా? యాహ్! ఆ! సో, ప్రీవియస్‌గా ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు ఏం చేసేవారంటే ఏ కంపెనీ అయినా ఐబీఎం, టీసీఎస్, యాక్సెంచర్ ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ డేటాని సేవ్ చేసుకోవడానికి ఒక డేటాబేస్ మెయింటైన్ చేసేవారు. ఆ డేటాబేస్ ఫిజికల్‌గా వీళ్ళు వాళ్ళ యొక్క కంపెనీలో ఒక సెపరేట్ రూమ్‌లో మెయింటైన్ చేసేవారు. ఓకేనా? సో, మీకు జస్ట్ మీరందరూ కాలేజ్‌లో ల్యాబ్స్‌కెళ్ళే ఉంటారు. సో, ల్యాబ్స్‌లో మీరేం చేస్తారు చెప్పండి? ల్యాబ్స్‌లో ఒక సెపరేట్ రూమ్‌లో చూసుకుంటే వైర్స్, నెట్వర్కింగ్ సిస్టమ్ అంతా కూడా ఒక సెపరేట్ రూమ్‌లో మెయింటైన్ చేస్తారు. మీకు ఐడియా ఉందా? యాహ్! తనుష, అర్షిత మీరు ల్యాబ్స్‌కి వెళ్లారా కాలేజ్ డేస్‌లో? యెస్ సార్. ల్యాబ్స్‌కి వెళ్లారు కదా! సో, మీరు ల్యాబ్స్‌కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ ల్యాబ్స్‌కి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్ అంతా కూడా ఒక సెపరేట్ రూమ్‌లో ఉంటుందా? లేపోతే అసలు మీకు నెట్వర్కింగ్ అనేది ఎప్పుడు చూడలేదా? నెట్వర్కింగ్ అంతా సెపరేట్ రూమ్‌లో ఉంటుంది. సెపరేట్ రూమ్‌లో ఉంటుంది కదా! గుడ్. సో, దీన్నేమంటామంటే మనం ఫిజికల్‌గా ఆహ్, ఆహ్, ఆ రూమ్‌లో మెయింటైన్ చేస్తున్నాం. దీన్ని ఆన్ ప్రెమిసెస్ అంటాం అన్నమాట. ఓకే. దీన్ని మనం ఏమంటాము? ఆన్ ప్రెమిసెస్ అంటాం. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి? ద కంపెనీ విల్ మెయింటైన్ ది డేటాబేస్ అండ్ ఇట్స్ ఓన్ సర్వర్ ఇన్ ఇట్స్ ఓన్ బిల్డింగ్. దాన్ని మనం ఆన్ ప్రెమిసెస్ అంటాం. ఓకే. సో, ఈ ఆన్ ప్రెమిసెస్ అనేది జస్ట్ కన్సిడర్ దిస్ యాస్ ఎ విజయవాడ. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లౌడ్. క్లౌడ్ అనేది ఏంటంటే జస్ట్ కన్సిడర్ దిస్ అంటే మీకు అర్థమయ్యే టెర్మినాలజీలో చెప్తున్నా. గుంటూరు అనుకో. క్లౌడ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఫిజికల్‌గా మెయింటైన్ చేస్తున్నాం కదా! ఇప్పుడు మన దగ్గర ఏంటి యాహ్!
మన దగ్గర ఫోన్ ఉంది. ఫోన్‌లో మెమరీ ఉంది. అది ఫిజికల్ మెమరీ. హార్డ్ డిస్క్. ఫిజికల్ హార్డ్ డిస్క్ అనేది నీ ఫోన్ లోపల ఇన్సర్ట్ చేశారు. ఓకే. సో, అది స్టోర్ చేసుకుంటుంది డేటాని. ఫైన్. ఇప్పుడు మనకి క్లౌడ్ వస్తుంది. మీరు ఏ మొబైల్ యూజ్ చేసినా మీ మొబైల్ కంపెనీ అనేవాడు క్లౌడ్ ఇస్తున్నాడు. క్లౌడ్ అంటే మీరేం చేస్తున్నారు? మీ డేటాని మీ ర్యామ్‌లో మెమరీ మీ రోమ్‌లో మెమరీ అయిపోయినప్పుడు హార్డ్ డిస్క్‌లో మీరు ఆ మెమరీని క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చు. క్లౌడ్ అంటే మీ ఫోన్‌లో ఉంటుందా? లేకపోతే మీరు ఒక పర్టిక్యులర్ పోర్టల్‌లోకెళ్ళి ఆ పోర్టల్‌లో సేవ్ చేస్తున్నారా? ఫోన్‌లోనే చేసుకోవచ్చు. ఏంటి ఫోన్‌లో చేస్తున్నారా? డేటా మన ఫోన్‌లోనే స్టోర్ అవుతుంది. యాహ్! ఎవరు చెప్పారు ఈ క్వెషన్ ఈ ఆన్సర్? ఫైన్. లేదు. నాకు కొంచెం ఆహ్, హర్షిత నువ్వేనా చెప్పింది? లేదు సార్ తను. తనుష నువ్వు చెప్పావా? గుడ్. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే తనుష విల్ మేక్ ఇట్ సింపుల్. ఇప్పుడు నువ్వు డేటా ఉంది నీ మెమరీలో. సారీ నీ ఫోన్‌లో నీ డేటా ఉంది. నీ ఫోన్‌లో ఉన్న డేటాని క్లౌడ్‌లో సేవ్ చేస్తున్నావు నువ్వు. క్లౌడ్‌కి నువ్వు సైన్ ఇన్ అవుతున్నావు. యెస్. క్లౌడ్‌కి సైన్ ఇన్ అంటే నీ 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 ఫోన్‌లో ఉన్న మెమరీని క్లౌడ్‌లో సేవ్ చేస్తున్నావు కదా! క్లౌడ్ అనేది నీ ఏంటి ఫోన్‌లో ఉంటుందా? నో. నీ ఫోన్‌లో ఉండదు కదా! నీ డేటా నీ ఫోన్‌లోనే ఉంటుంది. ఆ! అది నీ హార్డ్ డిస్క్‌లో ఉంటుంది. కానీ ఆ డేటాని నువ్వు క్లౌడ్‌లోకి కాపీ చేస్తావు. క్లౌడ్ అనేది వేరే చోట ఉంటుంది. కానీ నువ్వు యాక్సెస్ చేస్తున్నావు నీ మొబైల్ నుండి సైన్ ఇన్ అయ్యి. అంతేనా? యెస్. సో, క్లియరా మీకు క్లౌడ్‌కిని దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్లౌడ్ అనేది ఏంటంటే అదొక రెంటల్ బేస్డ్ అన్నమాట. ఆడేం చేస్తున్నాడంటే క్లౌడ్ అనేవాడు క్లౌడ్‌కి ఆన్ ప్రెమిసెస్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇంతకుముందు ఏంటంటే, ఒక కంపెనీ వాడు డేటాను సేవ్ చేసుకొని అంటే ఒక డేటాబేస్ సర్వర్స్ ఇయన్నీ కూడా వాడి యొక్క కంపెనీలో ఒక రూమ్‌లో ఫిజికల్‌గా స్టోర్ చేసుకొని అక్కడ సేవ్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు క్లౌడ్ ఏం చేస్తుందంటే, బాస్ నువ్వేమి సేవ్ చేసుకోకు. నువ్వేం మెయింటైన్ చేయకు. యాక్చువల్‌గా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మనకి అడిషనల్ కాస్ట్ అవుతుంది. సో, వీడేం చేస్తున్నాడంటే, నేను నీకు రెంట్‌కిస్తా. నువ్వు నీ డేటా అంతా నా దగ్గర సేవ్ చేసుకో. ఓకేనా? సో, వీడేం జేస్తాడు, ఒక పెద్ద అపార్ట్‌మెంట్ తీసుకుంటాడనమాట. ఒక పెద్ద అపార్ట్‌మెంట్ తీసుకొని, ఫ్లాట్స్ కింద కట్టేసి, ఏం చేస్తాడంటే, ఒక్కో ఫ్లాట్‌ని ఒక్కో పర్సన్‌కి అద్దెకిస్తాడు. మనమేం జేస్తాము, అది మనకు కావాల్సినంత చోపు దాన్ని యూజ్ చేసుకుంటాము. వద్దనుకున్నప్పుడు వెకెట్టేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు హైదరాబాదొచ్చావు జాబ్ చేయడానికి. సో, నువ్వు హైదరాబాదొచ్చి నువ్వు జాబ్ చేయడానికొచ్చినప్పుడు నువ్వు హాస్టల్‌లో ఉంటావా? లేకపోతే ఇల్లు కొనుక్కుంటావా? హాస్టల్‌లో. హాస్టల్‌లోనే కదా ఉంటావు. సో, అంటే నువ్వు అక్కడ రెంట్ బేస్డ్ అంటే రెంట్ బేస్డ్ కింద హాస్టల్ ఉండి, నీ పనైనంత వరకు ఉండి, నీ పనికి వెళ్ళిపోతావు. సో, దానివల్ల నీకేమవుతుంది? నువ్వు ఎన్ని డేస్ ఉన్నావో దాని వరకే పే చేస్తున్నావు. అంతేనా? సో, ఇప్పుడు నీకు ఆప్షన్ లేదు. నీకు హాస్టల్ అనే ఆప్షన్ లేదు. ఇల్లే కొనుక్కోవాలి. సో, నువ్వు ఇల్లు కొనుక్కుంటే నీకు బర్డెన్ అవుతుందా? సో, ఈ కాన్సెప్ట్ కూడా అంతే. క్లౌడ్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే, క్లౌడ్ అనేది ఒక బిజినెస్ అన్నమాట. మీరు మీ దగ్గర ఈ ఫిజికల్ స్టోరేజ్ ఇయన్నీ చేసుకునే బదులు నా దగ్గరికి రండి. నేను మీకు రెంట్ బేస్డ్ ఇస్తా. మీరు యూజ్ చేసుకున్న రోజు రెంట్ పే చేయండి. సో, దానివల్ల ఏంటి? వీడు రెంట్ పే చేస్తున్నందుకు వీడికి డబ్బులొస్తున్నాయి. మనకేంటి? మనం దాన్ని ఎంత కాలం కావాలో అంతకాలం అన్ని డేస్ యూజ్ చేసుకొని దాన్ని తర్వాత మనం వెళ్ళిపోతాం వెకెట్. సో, దానివల్ల మనకేంటి? ఆ స్పెసిఫిక్ పీరియడ్ వరకు మనం అమౌంట్ పే చేయొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మనకు సేవ్ అవుతున్నట్టే గదా! అర్థమైందా? క్లౌడ్‌కిని ఫిజికల్ స్టోరేజ్‌కి డిఫరెన్స్ ఏంటో? యెస్. సో, ఆన్ ప్రెమిసెస్‌కిని క్లౌడ్‌కి డిఫరెన్స్ ఏంటి తనుష? ఆన్ ప్రెమిసెస్ అంటే డేటా అనేది మన దగ్గరే స్టోర్ అయి ఉంటది సార్. కమింగ్ టు క్లౌడ్ అయితే డేటా వేరే దగ్గర స్టోర్ అయితది. కానీ అది మన ఓన్‌గా మన డివైస్‌లో యాక్సెస్ చేసుకోవడానికి ఒక పర్మిషన్. యాహ్! సో, నీకు కాస్ట్ కటింగ్ అనేది తగ్గించాలనుకుంటే నువ్వు దేన్ని యూజ్ చేసుకోవచ్చు? క్లౌడ్ యూజ్ చేస్తాం. క్లౌడ్ యూజ్ చేసుకోవచ్చు. అంతే గదా! యెస్. సో, రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అశ్విత అండ్ ఫర్జానా మీకు అర్థమైందా క్లౌడ్‌కిని ఆన్ ప్రెమిసెస్ డిఫరెన్స్ ఏంటో? యెస్ సార్. యెస్ సార్. సో, ఫర్జానా నీకేం అర్థమైంది చెప్పు క్లౌడ్‌కిని దీనికి డిఫరెన్స్? క్లౌడ్ అంటే ఫర్ సపోజ్ మన డేటా మన కంపెనీకి సంబంధించిన డేటా మన కంపెనీ సర్వర్ రూమ్‌లోనే ఉంటుంది. ఆన్ ప్రెమిసెస్ అంటే అది వేరే వేరే సర్వర్ రూమ్స్‌లో ఉంటది. బట్ వి హావ్ టు పే ఫర్ దట్. సో, ఆన్ ప్రెమిసెస్ అంటే మనం ఫిజికల్‌గా మెయింటైన్ చేస్తాం. ఓహ్! అండ్ యెస్. ఇట్స్ లైక్ ఎ మెయింటెనెన్స్ కాస్ట్. మనం ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా! దానికి ఒక సెపరేట్ రూమ్ ఇవ్వాలి. దానికి సర్వర్స్ మెయింటైన్ చేయాలి. ఇదంతా మనం చూసుకోవాలి. ఇదంతా ఎక్స్‌ట్రా బర్డెన్ మనకి. అదే మనం యెస్. రెంట్ బేస్‌లోకెళ్తే వాడే అన్నీ చూసుకుంటాడు. మనం యూజ్ చేసుకున్నందుకు పే చేస్తే సరిపోతుంది. అంతేనా? యెస్. ఫైన్. సో, ఇప్పుడు ఏంటంటే నౌ ద క్వెషన్ ఈస్ లైక్ ఇప్పుడు గుంటూరు అన్నాం కదా! సో, విల్ గో విత్ ఫర్జానా. ఫర్జానా నువ్వు గుంటూరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకేనా? నువ్వు గుంటూరులో ఉన్నావు. టౌన్ 1లో ఉన్నావు. టౌన్ 2కి వెళ్ళాలి. నీకేమన్నా దీనికి బ్రిడ్జ్ కావాలా? నో సార్.
యూ రోడ్ కెన్ డిజైన్. ట్రావెల్ ఈజీలీ రైట్, యూ కెన్ Yeah. డైరెక్ట్. సో నీకు ఇక్కడ పాత్ ఉంది అంతేనా? ఎస్. అదే నువ్వు విజయవాడలో ఉన్నావు, ఓకే. సారీ స్పెల్లింగ్. సో విజయవాడ టు గుంటూరు వెళ్ళాలంటే నీకు బ్రిడ్జ్ కావాలా? మధ్యలో రివర్ ఉంది కదా. ఎస్ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే మన క్లౌడ్ అనేది ఏంటంటే, సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్ క్లౌడ్ మీన్స్ పవర్ బిఐ. పవర్ బిఐ అనేది క్లౌడ్ టూల్ అనమాట, ఓకేనా. పవర్ బిఐ అనేది క్లౌడ్ టూల్. సో యూ జస్ట్ కన్సిడర్ ఓకే. సో నువ్వు క్లౌడ్ అంటే క్లౌడ్ మీన్స్ పవర్ బిఐ. క్లౌడ్ అనేది జస్ట్ చెప్తాను, ఇది టూల్ అనమాట, సర్వర్ కాదు. పవర్ బిఐ అనేది ఒక క్లౌడ్ టూల్, ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే క్లౌడ్ టు క్లౌడ్ అంటే ఇప్పుడు మనకి అజూర్ అనేది ఒక క్లౌడ్. మీరు ఏడబ్ల్యూఎస్ విన్నారా? మీ అందరికి జస్ట్ ఏడబ్ల్యూఎస్ అంటే ఐడియా ఉందా? ఏడబ్ల్యూఎస్ అంటే తెలుసా? అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఎస్ ఎస్. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఒక క్లౌడ్ అనమాట. ఇది కూడా అంతే, ఇది ఒక క్లౌడ్ కంపెనీ, రెంట్ బేసిస్ ఇస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక టూల్ రెడీ చేస్తాం. ఈ టూల్ వచ్చి ఏంటంటే క్లౌడ్ టూల్ అనమాట. సో క్లౌడ్ టు క్లౌడ్ కనెక్ట్ అయినప్పుడు నీకు బ్రిడ్జ్ అవసరమా? అంటే ఒకే ఊర్లో ఉన్నప్పుడు నీకు బ్రిడ్జ్ అవసరమా? అవసరం లేదు కదా. సో నువ్వు క్లౌడ్ టు క్లౌడ్ కనెక్ట్ అయినప్పుడు అంటే నువ్వు గుంటూరులోనే ఏంటి తిరుగుతున్నావు. గుంటూరు టు గుంటూరు తిరిగినప్పుడు నీకు బ్రిడ్జ్ అవసరం లేదు. బట్ వెన్ యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ, నువ్వు గుంటూరు నుంచి విజయవాడ కావాలంటే నీకు బ్రిడ్జ్ కావాలి, అంతేనా? సో ఇక్కడ కూడా అంతే. ఈ టూల్ అనేది క్లౌడ్ టూల్ అనమాట. సో ఈ క్లౌడ్ టూల్ అనేది అజూర్ కానీ ఏంటి ఏడబ్ల్యూఎస్ లైక్ క్లౌడ్ టూల్ అనేది క్లౌడ్ సోర్సెస్ కి కనెక్ట్ అవుతున్నప్పుడు మనకి బ్రిడ్జ్ అవసరం లేదు. కానీ ఎప్పుడైతే క్లౌడ్ టూల్ అనేది ఆన్ ప్రెమిసెస్ అంటే మన లోకల్ సర్వర్లో ఉంటుంది. అంటే జస్ట్ కన్సిడర్ మన లోకల్ సర్వర్లో మన హార్డ్ డిస్క్ ఇది సర్వర్లో ఉంది. సర్వర్లో ఉన్నది ఈ ఆన్ ప్రెమిసెస్ కనెక్ట్ అవ్వాలంటే వి నీడ్ ఎ బ్రిడ్జ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, ఓకే. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇది అర్థమైందా? సారీ. యా, సో జస్ట్ కన్సిడర్ విజయవాడ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్. అంటే మనం ఒక ఊర్లో ఉన్నాం, ఆ ఊరు నుంచి ఆన్ ప్రెమిసెస్కి రావాలి అంటే మన మధ్యలో రివర్ ఉంది. ఆ రివర్ని గ్యాప్ని ఫిల్ చేయాలంటే వి నీడ్ ఏ బ్రిడ్జ్. సో ఇక్కడ కూడా అంతే. సో ఆ బ్రిడ్జ్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే గేట్వే అంటాం మన టెర్మినాలజీలో. పవర్ బిఐ టెర్మినాలజీలో వి కాల్ ఇట్ బ్రిడ్జ్ ఈస్ నోన్ యాజ్ ఏ గేట్వే, ఓకే. వీ హ్యావ్ టు క్రియేట్ ఏ గేట్వే, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ అనేది పవర్ బిఐ టూల్ ఏంటంటే క్లౌడ్ సర్వీసెస్ ఏదైనా కనెక్ట్ అవుతుంది. క్లౌడ్ టు క్లౌడ్ కనెక్ట్ అవుతుంది అంటే క్లౌడ్ నుంచి పవర్ బిఐ టూల్ అనేది క్లౌడ్ సోర్స్. అది ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, షేర్ పాయింట్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ సర్వీసెస్ మీకు తెలుసు కదా. ఏ క్లౌడ్ సర్వీస్ కైనా ఈ టూల్ అనేది కనెక్ట్ అవుతుంది, దానికి బ్రిడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒకే పాత్ మీద ఉన్నారు, ఒకే గ్రౌండ్ మీద ఉన్నారు. కానీ ఈ క్లౌడ్ అనేది ఈ టూల్ అనేది ఆన్ ప్రెమిసెస్ రావాలంటే ఇది సర్వర్లో ఉంది. ఆ సర్వర్లోది మన ల్యాప్టాప్లో ఉన్న ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ బ్రిడ్జ్. సో ఈ రెండింటికి గ్యాప్ ఉంటుంది. సర్వర్ నుంచి మన లోకల్ మెషిన్ని కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వాలంటే అక్కడ మనం ఒక గేట్వేని క్రియేట్ చేయాలి. ఆ గేట్వే అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ని మనం ఈ ఆన్ ప్రెమిసెస్ అంటే మన ల్యాప్టాప్ ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పవర్ బిఐ అనేది క్లౌడ్ టూల్ అంటే పవర్ బిఐ సర్వీస్లో ఉంది. మీరు డెస్క్టాప్లో రిపోర్ట్ క్రియేట్ చేసినంత చెప్పి అవసరం లేదు. కానీ ఈ పవర్ బిఐ సర్వీస్లో ఉంది చూసారా. ఇప్పుడు నేను ఈ టాపిక్ అంతా ఎందుకు డిస్కస్ చేస్తానంటే మనకి స్కెడ్యూల్ రిఫ్రెష్ అనే టాపిక్ ఉంది. దానికోసం మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం, ఓకే. సో ఇక్కడ మీరు ఒక రిపోర్ట్ని రిఫ్రెష్ చేయాలి. మాన్యువల్ రిఫ్రెష్ అంటే ఏంటి తనుష? మనకి కావాల్సినప్పుడు రిఫ్రెష్ చేసుకుంటాం సార్. షెడ్యూల్ రిఫ్రెష్ అంటే ఏంటి చెప్పు. ఒక పర్టికులర్ టైం సెట్ చేస్తాము, ఆ టైంకి డేటా అనేది ఆటోమేటిక్ గా రిఫ్రెష్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇది పవర్ బిఐ సర్వీస్. ఈ సర్వీస్ అనేది క్లౌడ్ టూల్ ఇది క్లౌడ్ సర్వీస్ అనమాట. ఈ క్లౌడ్ సర్వీస్ నుంచి మన ల్యాప్టాప్లో ఉన్న ఈ ఎక్సెల్ ఫైల్ కి కనెక్ట్ అవ్వాలంటే దిర్ ఇస్ ఎ గ్యాప్. డైరెక్ట్ క్లౌడ్ అనేది ఆన్ ప్రెమిసెస్ కనెక్ట్ అవ్వలేదు.
ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే గేట్‌వేని యూజ్ చేస్తాం. గేట్‌వే ఈస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్‌వేర్. ఓకే. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు పవర్ బిఐ గేట్‌వే అండ్ ఇట్లా పవర్ బిఐ గేట్‌వే డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఒక సాఫ్ట్‌వేర్ వస్తుంది. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ మీద క్లిక్ చేసి డౌన్ వస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ మీకు పైన వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేయగానే ఆ సాఫ్ట్‌వేర్ మీరు దీంట్లో ఇన్‌స్టాలేషన్ చేయాలి. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వగానే దీని మీద మీరు ఒక రిపోర్ట్‌ని డౌన్లోడ్ చేసి దాన్ని యాక్సెస్ చేయడం ఇన్‌స్టాలేషన్ చేయడం మీకు తెలుసు కదా! ఓకే. సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్‌స్టాలేషన్ చేస్తే మీరు ఇక్కడ సెర్చ్‌లో పవర్ బిఐ గేట్‌వే అని టైప్ చేయండి. గేట్‌వే అని టైప్ చేయండి సరిపోతుంది. ఓకే. ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్‌వే అని ఉంది చూసారా? దీన్ని యాక్సెస్ చేయండి. అంటే నేను డౌన్లోడ్ చేశాను సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేయాలి. ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ చేస్తాను. ఓకే. నేను ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాలేషన్ చేసి ఉంచాను. సో ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సైన్ ఇన్ అనేది ఏం చేద్దామంటే మనకి యూజర్ ఉన్నాడు కదా! ఆ యూజర్‌ని తీసుకుందాం. జాన్ పీటర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్ఫిగరేషన్ సెట్ చేసే ముందు విల్ క్లియర్ వన్ మోర్ థింగ్. సో మీకు ఈ గేట్‌వేకిని, క్లౌడ్‌కి, ఆన్ ప్రెమిసెస్ డిఫరెన్స్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా చెప్పండి? అందరికి. విల్ గో విత్ తనుష. తనుష నీకు అర్థమైందా? అసలు మనం గేట్‌వే ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది? హలో. యెస్. సార్. యాహ్! తనుష నీకు అర్థమైందా గేట్‌వే ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఏంటి ఎందుకు యూజ్ చేస్తున్నాం? Like it is a bridge between Power BI service and like cloud service. క్లౌడ్ అంటేనే పవర్ బిఐ సర్వీస్. Yes. క్లౌడ్ ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ డేటా. Okay. మీరేం చెప్పాలంటే ఆన్ ప్రెమిసెస్ డేటా అని చెప్పాలి. ఓకేనా? యాహ్! సో ఇప్పుడు నేను ఎందుకు ఈ స్టోరీ అంతా మీకు చెప్పానంటే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే రివర్ ఉంది. రివర్‌ని క్రాస్ చేయాలంటే బ్రిడ్జ్ కావాలి. అలానే మన పవర్ బిఐ టూల్ అనేది మన లోకల్ మెషిన్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి అంటే దానికి కూడా ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే మన గేట్‌వే కింద వర్కౌట్ అవుతుంది. సార్ అసలు ఈ స్టోరీ అంతా నాకు ఎందుకు సార్? దీనివల్ల యూజ్ ఏంటంటే మనం పవర్ బిఐ సర్వీస్‌లో ఇక్కడ మాన్యువల్ రిఫ్రెష్ చేస్తాం. ఓకేనా? మనం డెస్క్‌టాప్‌లో రిఫ్రెష్ చేసినప్పుడు వర్కౌట్ అవుతది. కానీ ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఎర్రర్ వస్తది. నేను ఇప్పుడు మాన్యువల్ రిఫ్రెష్ చేశాను. మాన్యువల్ రిఫ్రెష్ చేసినప్పుడు బుక్ మార్క్స్ అనేది ఒక ఎక్సెల్ ఫైల్. ఈ ఎక్సెల్ ఫైల్ అనేది నా ల్యాప్‌టాప్‌లో ఉంది. సో నేను ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు క్లౌడ్‌లోకొచ్చాను. క్లౌడ్‌లోకొచ్చి నేనేం చేశానంటే బుక్ మార్క్స్ అండ్ డేటా సెట్‌ని రిఫ్రెష్ చేశాను. సో ఇదేం చేయాలి? నా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ అయ్యి, నా ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫైల్‌కి కనెక్ట్ అయ్యి లేటెస్ట్ డేటాని తీసుకోవాలి. అంతేనా? కానీ నీకు ఇక్కడ రిఫ్రెష్ చేయగానే రిఫ్రెష్ చేసావు కదా! రిఫ్రెష్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకొచ్చి ఇక్కడ రిఫ్రెష్ హిస్టరీ మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే మనం ఏమైతే ఇక్కడ మాన్యువల్ మనం డెస్క్‌టాప్‌లో రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేస్తే మాన్యువల్ రిఫ్రెష్ అంటాం. ఓకేనా? అదే మాన్యువల్ రిఫ్రెష్ పవర్ బిఐ సర్వీస్‌లో చేస్తే ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటాం. సో నువ్వేం చేస్తావు? రిఫ్రెష్ చేస్తావు. రిఫ్రెష్ చేస్తే అది క్యాన్సిల్ అయింది. ఓకేనా? నువ్వు చూడొచ్చు. క్రెడెన్షియల్స్. Desktop షెడ్యూల్ లో చేస్తే రిఫ్రెష్. normal refreshing, sir. మాన్యువల్ రిఫ్రెష్ అండి. జస్ట్ టెర్మినాలజీ డిఫరెన్స్ వేరు. Okay. డెస్క్‌టాప్‌లో నువ్వు రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. చెప్పేస్తాను. ఇప్పుడు డెస్క్‌టాప్‌లో రిపోర్ట్‌ని ఎలా రిఫ్రెష్ చేస్తారో చెప్పు హర్షిత. తనుష. నార్మల్ ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తాం. Yes. దీన్ని మాన్యువల్ రిఫ్రెష్ అంటాం. సో హర్షిత అండ్ ఫర్జానా ఇంతవరకు మీకు క్లియరా మీకు? చెప్పు. యెస్ సార్. యాహ్! ఇక్కడ Yes, ఏం sir. చేస్తాను చెప్పు. యాహ్! సో ఫర్జానా మనం డెస్క్‌టాప్‌లో రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు? రిఫ్రెష్ సారీ? రిఫ్రెష్ యాహ్! రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తాం కదా! దీన్ని మనం మాన్యువల్ రిఫ్రెష్ అంటాం. ఈ రిఫ్రెష్‌ని అసలు ఎందుకు యూజ్ చేస్తాం చెప్పు హర్షిత? రియల్ టైమ్ డేటాని మనం చూడ్డానికి. లోడ్ అంతే చేస్తూ కదా! ఉంటాం. అవును. సో నిన్న 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈరోజు 10 రికార్డ్స్ ఎక్సెల్ ఫైల్‌లో యాడ్ అయింది. ఆ 10 రికార్డ్స్ ఇక్కడ చూడాలంటే రిఫ్రెష్ చేయాలి. అంతేనా? యెస్ సార్. సో ఇప్పుడు
యాహ్! హర్షిత నువ్వు చెప్పు. ఈ ఈ రిపోర్ట్ అనేది ఆన్ ప్రెమిసెస్‌లో ఉందా? క్లౌడ్‌లో ఉందా? ఆన్ ప్రెమిసెస్. నీ ఫైల్ ఎక్కడుంది? అదే మన కంప్యూటర్‌లో ఉంది కాబట్టి ఆన్ యాహ్! అవునవును. ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెసే. ఈ రిపోర్ట్ నీ కంప్యూటర్‌లోనే ఉంది. ఈ రిపోర్ట్‌లోకి తీసుకొచ్చిన ఫైల్ కూడా నీ కంప్యూటర్‌లోనే ఉంది. అవునా? సో, ఈ 2 కూడా నీకు ఆన్ ప్రెమిసెస్‌లోనే క్లౌడ్‌లో ఉన్నాయా? ఆన్ ప్రెమిసెస్. సో, ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్నప్పుడు నీకు బ్రిడ్జ్ కావాలా? ఒకే ఊర్లో అవసరం ఉంటే లేదు నీకు సార్. బ్రిడ్జ్ కావాలా? అవసరం అక్కర్లేదు లేదు సార్. కదా! బట్ ఇప్పుడు నువ్వేం చేసావు? ఈ రిపోర్ట్‌ని క్లౌడ్‌లోకి మూవ్ చేసేసావు. పబ్లిష్ చేసావు. హ్మ్. అంటే నువ్వు పవర్ బీఐ సర్వీస్‌లోకి మూవ్ చేసావు. ఇది క్లౌడ్ ఆన్ ప్రెమిసెసా? అది క్లౌడ్ సార్. సో, ఇప్పుడు క్లౌడ్‌లో నుంచి మన ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ అయ్యి, మన ల్యాప్‌టాప్‌లో ఉన్న లేటెస్ట్ డేటాని తీసుకురావాలి. అంటే నువ్వేం చేయాలి? ఆన్ డిమాండ్ రిఫ్రెష్. బ్రిడ్జ్ క్రియేట్ చేయాలి. యెస్. యాహ్! ఓకే. ఫైన్. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పు? రిపోర్ట్‌ని ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. అంతేనా? యెస్ సార్. అంతే కదా! ఇప్పుడు ఇక్కడికొచ్చి నువ్వు రిఫ్రెష్ చేస్తే పవర్ బీఐ సర్వీస్‌లో డేటాను చూడగలవా? నో సార్. చూడలేవు కదా! నువ్వు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడే చూస్తావు. దీన్ని పబ్లిష్ చేస్తే అప్పుడు నువ్వు సర్వీస్‌లో చూస్తావు. అంతేనా? సో, ఇప్పుడు యెస్ నువ్వేం సార్. చేస్తున్నావు? రిపోర్ట్‌ని పబ్లిష్ చేసావు. నువ్వు ఆన్ డిమాండ్ రిఫ్రెష్ చేసావు. ఓకేనా? రిఫ్రెష్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడ చూస్తే నీకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ మీద క్లిక్ చేస్తే క్రెడెన్షియల్స్ లేవని వస్తుంది. ఓకే. ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం. ఎర్రర్ మెసేజ్ ఏంటంటే స్కెడ్యూల్ రిఫ్రెష్ ఈస్ డిసేబుల్డ్ బికాజ్ అట్‌లీస్ట్ వన్ డేటా సోర్స్ ఈస్ మిస్సింగ్. అంటే మనం ఏంటంటే ఒక రిపోర్ట్‌ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ ఫైల్‌ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ లాగిన్ చేయాలి. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఓకే. మీకు ఇంకా సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తుంటే ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే సెట్టింగ్స్ మీదకి రండి. ఇక్కడ మీకు డిజేబుల్ అయింది. ఎందుకు డిజేబుల్ అయిందంటే మనం క్రెడెన్షియల్స్ లాగిన్ చేయాలి. అంటే మన యూజర్ నేమ్ మీరు ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసిన వెంటనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు లాగిన్ చేస్తారు కదా! ఇన్ ఏ సిమిలర్ ఇక్కడ కూడా లాగిన్ చేయాలి. కానీ ఇక్కడ లాగిన్ అనే ఆప్షనే డిజేబుల్ అయిపోయింది. ఎందుకు డిజేబుల్ అయిందంటే ఇక్కడ గేట్‌వే అనే కాన్సెప్ట్ ఉంది చూడండి. గేట్‌వే. ఈ గేట్‌వేని మనం క్రియేట్ చేయాలి. అప్పుడు ఇది ఎనేబుల్ అవుతుంది. సో, ఈ గేట్‌వేని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఈ గేట్‌వే సాఫ్ట్‌వేర్‌ని మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకొని సెటప్ చేయాలి. సో, ఇదంతా కూడా మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. యాస్ ఆఫ్ నౌ గేట్‌వే అంటే అర్థమైందా చెప్పండి? యెస్ సార్. గేట్‌వే ఎందుకు యూజ్ చేస్తాం అర్షిత? To establish connection between cloud and on-premises data. రైట్. So cloud can access the data. యాహ్! వెరీ గుడ్. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే హర్షిత, ఇంటర్వ్యూలో సో, మనకి గేట్‌వే అనేది 2 టైప్స్ ఉంటాయి. అది కూడా నేను తర్వాత చెప్తాను. గేట్‌వే అనేది ఏంటంటే ఓకే. అది కూడా సింపుల్. పర్సనల్ గేట్‌వే, స్టాండర్డ్ గేట్‌వే. పర్సనల్ గేట్‌వే అంటే ఏంటంటే హర్షిత, ఓన్లీ నువ్వే యూజ్ చేసుకోవాలంటే నీకు ఓన్‌గా ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసుకుంటావు. లేదు నేనే కాదు నా టీమ్ అంతా యూజ్ చేయాలంటే స్టాండర్డ్ అనే గేట్‌వేని క్రియేట్ చేసుకుంటావు. అర్థమైందా? Yes sir. సో, పర్సనల్ అంటే ఏంటి? అది నీకే వర్క్ అవుతదా? నాకు కూడా వర్క్ అవుతదా? Single person కి వర్క్ అవుతుంది. అవును. స్టాండర్డ్ అంటే? To an organization. యాహ్! ఆర్గనైజేషన్ కాదు. టీమ్ మెంబర్స్. Okay sir. ఇది సింగిల్ పర్సన్. ఇది మల్టిపుల్ పర్సన్. ఓకేనా? మీ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు. సో, మనం క్లాస్ క్లోజ్ చేసేస్తాం అయిపోయింది. జస్ట్ విల్ డిస్కస్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. సో, హర్షిత క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ పవర్ బిఐ గేట్‌వే? పవర్ బిఐ గేట్‌వే అంటే ఏంటి చెప్పు? It is a bridge to access the information, bridge between cloud and on-premises data to access the data ఫ్రమ్ ది ఆన్ ప్రెమిసెస్. from on-premises. నేను సింపుల్‌గా ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్. సో, పవర్ బిఐ సర్వీస్ విల్ కనెక్ట్ టు ది ఆన్ ప్రెమిసెస్ డేటా అండ్ ఇట్ విల్ లోడ్ ద డేటా. ఇట్ విల్ ఓకే అలాగా. సో, గేట్‌వే అంటే అర్థమైంది కదా! ఇప్పుడు పర్సనల్ గేట్‌వే అంటే ఏంటి చెప్పు? నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సనల్ గేట్‌వే అండ్ స్టాండర్డ్ గేట్‌వే? దాని డిఫరెన్స్ ఏంటి చెప్పు? Personal gateway is a gateway created by a single person to access the information. ఓకే. In order to share it to multiple users, we use standard gateway. ఓకే. ఫైన్. గుడ్. ఇదే ఈ 2 క్వెషన్సే మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో. దీని మించి ఏం అడగరు. ఓకే. Yes. ఓకే. సో, తనుష నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఈ 2 కాన్సెప్ట్స్ మీదే డిఫరెంట్‌గా అడుగుతారు.
నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే దే విల్ ఆస్క్ యూ లైక్ దట్. నీకు ఒక పవర్ బి రిపోర్ట్ ఉంది. ఓకేనా? యూ హ్యావ్ వన్ రిపోర్ట్. ఓకే. అండ్ నువ్వు రిఫ్రెష్ చేస్తున్నావు. ఓకే. రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేస్తున్నావు. ఇక్కడ పవర్ బి సర్వీస్‌లో చేస్తున్నావు. ఓకే. పవర్ బి సర్వీస్ కదా! ఓకే. నీ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. నీ రిపోర్ట్ వచ్చి ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ డేటాకి కనెక్ట్ అయింది. నీ సోర్స్. రిపోర్ట్‌లో ఉన్న నీ సోర్స్ ఏంటి? ఆన్ ప్రెమిసెస్. నీ దగ్గర రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ సోర్స్ వచ్చి ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ డేటా. ఫర్ సపోజ్ ఎక్సెల్ ఫైలే అనుకో. ఎక్సెల్ ఫైల్ అనుకుందాం. ఓకే. అంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏం చెప్తాను చూడు. నువ్వేం చేసావంటే పవర్ బి సర్వీస్‌లో పబ్లిష్ చేసావు దాన్ని. ఓకే. పబ్లిష్ చేసావు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నావు. రిఫ్రెష్ చేస్తుంటే గేట్‌వే లేదు, ఏం లేదు. రిఫ్రెష్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్. రీజన్ ఏంటి? వై ఇట్ ఈస్ ఫెయిల్? ఇది నీ ఇంటర్వ్యూ క్వెషన్. సిస్టమ్ అది తనుష. మనం అక్కడ అంటే తను గేట్వేని క్రియేట్ చేయాలి. రైట్. సో నిన్ను క్వెషన్ అడిగాము. ఇప్పుడు క్వెషన్ అన్నమాట. నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు? మేబీ మేము పర్సనల్ లేదు. నువ్వు రిపోర్ట్ ఉంది. సోర్స్ వచ్చి ఎక్సెల్ ఉంది. పవర్ బి సర్వీస్‌లో తీసుకొచ్చి ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందంటే సార్ క్లౌడ్‌లో నుంచి ఆన్ ప్రెమిసెస్‌కి వెన్ యూ వాంట్ టు రిఫ్రెష్ ద రిపోర్ట్ ఫ్రమ్ క్లౌడ్ టు ఆన్ ప్రెమిసెస్ వి నీడ్ ఎ గేట్‌వే. హియర్ దేర్ ఈస్ నో గేట్‌వే. దట్స్ వై ఇట్ ఈస్ ఫెయిల్. అలా నువ్వు ఆన్సర్ చేయాలి. ఈ క్లౌడ్ నుంచి ఆన్ ప్రెమిసెస్‌ని యాక్సెస్ చేయాలంటే గేట్‌వే కావాలి. కానీ ఇక్కడ గేట్‌వేని మీరు కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యింది అని నువ్వు చెప్పాలి. ఓకేనా? అది ఆన్సర్. ఓకే. ఓకే. నౌ ఫర్జానా వన్ లాస్ట్ క్వెషన్. నీ దగ్గర రిపోర్ట్ ఉంది. ఓకే. సోర్స్ వచ్చి ఏడబ్ల్యూఎస్. ఓకే. సేమ్ పబ్లిష్ చేశాను పవర్ బి సర్వీస్‌లోకి. రిఫ్రెష్ చేశావు. ఏమవుతుంది చెప్పు? సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? సక్సెస్ అవుతుంది సార్. ఎందుకు సక్సెస్ అవుతుంది? బికాస్ అది గేట్‌వే ఆల్రెడీ క్లౌడ్ నుంచి పవర్ బిఐ సర్వీస్‌కి ఉంది కాబట్టి. సో పవర్ బి సర్వీస్ అనేది క్లౌడ్‌లో ఉంది. ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్‌లో ఉంది. సో ఈ 2 ఉన్నప్పుడు గేట్‌వే అవసరమా ఫస్ట్ ఆఫ్ ఆల్? నో సార్. ఓకే. సో అప్పుడు 2 ఒకే చోట ఉన్నాయి కాబట్టి నీకు రిఫ్రెష్ అనేది వర్కౌట్ అవుతుంది. సక్సెస్ అనేది అవుతుంది. అంతేనా? యెస్ సార్. రిఫ్రెష్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. రిఫ్రెష్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. సో ఇప్పుడు ఇంకొక క్వెషన్. ఇంకొక ట్రిక్కీ ఇంకొక క్వెషన్. ఫర్ యూ ఓన్లీ. రిపోర్ట్ ఉంది. ఓకే. గేట్‌వే ఎప్పుడు కావాలి చెప్పండి? గేట్‌వే వెన్ వి వాంట్ ఏ గేట్‌వే. నువ్వు పవర్ బి డెస్క్‌టాప్‌లో ఉన్నావు. రిపోర్ట్‌ని రిఫ్రెష్ చేస్తున్నావు. అప్పుడు నీకు గేట్‌వే కావాలా? యెస్ సార్. కావాలి సార్. కరెక్ట్‌గా ఆలోచించు. నువ్వు పవర్ బి డెస్క్‌టాప్‌లో ఉన్నావు. డెస్క్‌టాప్ అంటే ఏంటి? ల్యాప్‌టాప్‌లో ఉన్నావు. క్లౌడ్. ల్యాప్‌టాప్‌లో ఉన్నప్పుడు క్లౌడ్. నువ్వు రిపోర్ట్‌ని ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నావు. నీకు ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు గేట్‌వే కావాలా? నో సార్. ఈ ఫైల్ ఎక్కడుంది చెప్పు? ఫస్ట్ రిపోర్ట్ ఎక్కడుంది? నీ లోకల్ మెషిన్‌లో ఉంది. అంటే ఆన్ ప్రెమిసెసా? క్లౌడా? ఈ ఫైల్ క్లౌడ్‌లో ఉందా? ఆన్ ప్రెమిసెస్‌లో ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? క్లౌడ్. క్లౌడ్‌లో ఉందా? ఇప్పుడు ఈ రిపోర్ట్ నా మెషిన్‌లో ఉందా? క్లౌడ్‌లో ఉందా చెప్పు? ఇది మన ల్యాప్‌టాప్‌లో ఉందా? క్లౌడ్‌లో ఉందా ఇప్పుడు? ల్యాప్‌టాప్‌లోనే ఉంది సార్. మరి ల్యాప్‌టాప్ నీకు క్లౌడ్ అవుతుందా? నో సార్. ల్యాప్‌టాప్ అనేది ఏంటి? ఆన్ ప్రెమిసెసే కదా! క్లౌడ్ యెస్ ఎప్పుడు సార్. అవుతుంది? నువ్వు సాఫ్ట్‌వేర్‌లోకెళ్తే క్లౌడ్ అవుతుంది. ఇది క్లౌడ్. ఓకే. పవర్ బి సర్వీస్ అనేది క్లౌడ్. డెస్క్‌టాప్ అనేది క్లౌడ్ కాదు. అర్థమవుతుందా? ఓకే. యెస్. అంతే కదా! ఇప్పుడు నీ దగ్గర మనం ఒక కంపెనీలో ఉన్నాం. కంపెనీలో ఫిజికల్ స్టోరేజ్ ఉంది. అక్కడ నువ్వు డేటా సేవ్ చేస్తున్నావు. ఫిజికల్ స్టోరేజ్ అనేది క్లౌడ్ అవుతుందా? లేకపోతే ఏంటి? ఇప్పుడు పోర్టల్‌లో ఉన్నది క్లౌడ్ అవుతుందా చెప్పు? ఫిజికల్ స్టోరేజ్ క్లౌడా? ఓకే. ఓకే. సార్ ఇది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సారీ. నువ్వు కన్‌ఫ్యూజ్ అవ్వకు. సరే నీకు హర్షిత హెల్ప్ చేస్తది. హర్షిత నువ్వు చెప్పు. సార్ చెప్పండి సార్. ఓకే. హర్షిత నేనేమంటున్నానంటే నీ దగ్గర నువ్వు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నావు క్యాప్‌జెమినీకి.
Yes, sir. ఓకే. క్యాప్‌జెమినీలో వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఫిజికల్ స్టోరేజ్ ఉంది. ఒక రూమ్‌లో ఫిజికల్ స్టోరేజ్ ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నావు. డేటాని దాంట్లో సేవ్ చేస్తున్నావు. Yes, sir. అది నీకు ఆన్ ప్రెమిసెస్ అవుతుందా? క్లౌడ్ అవుతుందా? On premises. ఆన్ ప్రెమిసెస్ అవుతుంది కదా! క్లౌడ్ అంటే ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నేనేమంటానంటే యాస్ ఎ మేనేజర్‌గా నీకొచ్చి మనకి ఆన్ ప్రెమిసెస్ అనేది బాగా కాస్ట్ ఎక్కువైపోతుంది. దీన్ని క్లౌడ్‌లోకి మూవ్ చేయి అంటాను. క్లౌడ్ Yes, sir. అనేది ఎక్కడుంటుంది? క్లౌడ్ Some సర్వీసెస్ వేరే ఔట్‌సైడ్ ద కంపెనీ ఉంటది సార్ అవుట్‌సైడ్ ఎక్కడైనా. ఉంది. సో, దానికి నువ్వు ఇక్కడ ఫిజికల్ స్టోరేజ్ మెయింటైన్ చేయాలా? నో సార్. ఓకే. సో, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఇది ఈ పవర్ బిఐ డెస్క్‌టాప్ ఉంది గదా! ఇది క్లౌడ్‌లో ఉందా? ఆన్ ప్రెమిసెస్‌లో ఉందా? ఆన్ ప్రెమిసెస్. ఎందుకు ఆన్ ప్రెమిసెస్ అని చెప్తున్నావు నువ్వు? ఎందుకంటే మన డెస్క్‌టాప్‌లో ఉంది కాబట్టి. అవును. సో, ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేయడానికి నీకు బ్రిడ్జ్ కావాలా? అవసరం లేదు సార్. ఎందుకు అవసరం లేదు? బికాస్ డేటా కూడా ఆన్ ప్రెమిసెస్‌లోనే ఉంది కాబట్టి. సో, నీకు డెస్క్‌టాప్ ఆన్ ప్రెమిసెస్‌లో ఉంది. ఫైల్ కూడా ఆన్ ప్రెమిసెస్‌లో ఉంది కాబట్టి సరిపోయింది. ఫర్ సపోజ్ పవర్ బిఐ సర్వీస్ చూద్దాం. పవర్ బిఐ సర్వీస్ అనేది ఎక్కడుంది? క్లౌడ్‌లో ఉంది. ఓకే. మన దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా ఏమో ఏడబ్ల్యూఎస్‌లో ఉంది. అది కూడా క్లౌడే. సో, ఇప్పుడు గేట్‌వే కావాలా? అవసరం లేదు సార్. ఎందుకు అవసరం లేదు? ఆ 2 క్లౌడ్‌లోనే ఉన్నాయి కాబట్టి. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది క్లౌడ్‌లో ఉంది. నేను ఇప్పుడు నా లోకల్ మెషిన్‌లో డేటాని యాక్సెస్ చేయాలి. రిఫ్రెష్ చేయాలి. అప్పుడేం గేట్ కావాలి? గేట్‌వే కావాలి. అసలు గేట్‌వే అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం పవర్ బిఐ సర్వీస్‌లో? డేటాని అప్డేట్ చేసుకోవడం కోసం. అది. అంతే. ఇవే పాయింట్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. దీని మించి ఔట్ ఆఫ్ బాక్స్ అడగరు. సో, క్లియరా పర్సన్ నీకు హర్షిత చెప్పింది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైనాయా? సార్ అర్థమైంది సార్. ఓకే. ఫైన్. ఓకే. క్లాస్ అయిపోయింది. తనుష్ నీకేమైనా డౌట్స్ ఉన్నాయా క్లౌడ్ కోసం? నో సార్. నో కదా! క్లియర్ కదా! ఆన్ ప్రెమిసెస్‌కి క్లౌడ్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఎస్. ఓకే. ఫైన్. సో, యాహ్! సో, ఇదంతా ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. సో, వి హావ్ క్లియర్ ఏం టాపిక్ మనం చూద్దాం. సర్వీస్ అంటే ఏంటో పవర్ బిఐ సర్వీస్ యాప్ అంటే ఏంటో చెప్పాను. గేట్‌వే అంటే ఏంటో చెప్పాను. పర్సనల్ గేట్‌వే, స్టాండర్డ్ గేట్‌వే. సో, 2 క్వెషన్స్ అడిగి క్లోజ్ చేస్తా సెషన్. సో, ఫర్జానా పర్సనల్ గేట్‌వేకిని, స్టాండర్డ్ గేట్‌వేకి డిఫరెన్స్ ఏంటి? ఓకే. ఫర్జానా ఆన్సర్ చెప్పకూడదు అనుకున్నది. యాహ్! సో, హర్షిత నువ్వు చెప్పు. సారీ హర్షిత పవర్ బిఐ సర్వీస్ యాప్ అంటే ఏంటి చెప్పు? సర్వీస్ యాప్ అంటే రెస్ట్రిక్ట్ చేస్తున్నాం సార్. మనం వ్యూవర్ కన్నా ఇంకా లోయెస్ట్ లెవెల్ అని చెప్పొచ్చా సార్? లేదంటే అంటే కొన్ని సెలెక్టివ్ చెప్పొచ్చు. రిపోర్ట్స్ ఇవ్వడానికి యాప్ యెస్. ద్వారా సెలెక్టివ్‌గా యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? వ్యూవర్ కన్నా లీస్ట్ లెవెల్ అని చెప్పకు. ఓకేనా? మళ్ళీ ఓకే నీకు సార్. వేరే వేరే క్వెషన్స్ అడుగుతారు. సో, ఓకే నువ్వేం చెప్పాలంటే వెన్ యూ వాంట్ టు షేర్ సెలెక్టివ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ది వర్క్ స్పేస్, దెన్ వి క్రియేట్ an app and there we add those reports to the app and we'll share that app to the end users. సార్. సార్. Okay. So, Tanusha, what is the difference between personal and standard gateway? Personal gateway is used for individual use, right? And coming to standard gateway, it is used for organization purpose. ఓకే. ఓకే. గుడ్. సో, మీకు అర్థమైందా? ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైనాయి గదా! Yes, sir. గుడ్. సో, మనం నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్ ఇవి. ఇవి కూడా 2 ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌లో ఈ 2 టాపిక్స్ చెప్తాను. ఓకే. ఓకే దెన్. థాంక్ యూ ఆల్. ఫర్జానా సారీ తనుష రికార్డింగ్ స్టాప్ చేయవా? Okay, sir.